దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించు లేదా విభజించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. 16వ వచనం కూడా చదివేసామా? విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలు మాట్లాడే వాళ్ళు అనండి ఏముంది అక్కడ? మరి ఎక్కువగా ఉన్నదానికన్నా ఎక్కువ భక్తిహీనులు అవుతారు. అనవసరమైనటువంటి మాటలు, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. తర్వాత 17 కొరుకుపుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. వారిలో హుముమైనను ఫిలేతును ఉన్నారు. వారు పునరుత్థానము గతించనని చెప్పుచు సత్యం విషయమై తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనునదియు దానికి ముద్రగా ఉన్నది. ఇది దేవుని పునాదట. తర్వాత గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలను మాత్రమే గాక కర్ర మట్టివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయయుండును. నీవు యవ్వనిచ్చల నుండి పారిపోము. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని విశ్వాసమును సమాధానమును వెంటాడుము. తలలు వంచి కళ్ళు మూసుకొని దేవా నాతో మాట్లాడని ప్రార్థన చేద్దాం. 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. మా పరమ తండ్రి మా దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రునైనా ఈ యొక్క 2వ సర్వీస్లో ఈ రోజుకి అవసరమైనటువంటి వాక్యం చేత మీ వాక్కు చేత నన్ను మమ్మను దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. కేవలము మీరే మా మధ్యలో మహిమ పొందినట్లుగా మాతో మాట్లాడండి. మేము నేర్చుకోవాల్సిన, మార్చుకోవాల్సిన, గ్రహించవలసిన ఇదిగో ప్రత్యేకమైనటువంటి మీ మాట చేత నన్ను మమ్మను తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాం. మా యొక్క ఆలోచనలు విశాలపరచబడినట్లుగా మార్చుకోవాల్సినవి, నేర్చుకోవాల్సినవి, అవలంబించవలసినవి, అనుకరించవలసినవి ఇదిగో మాకు బోధపరచమని వేడుకుంటున్నాం. మాకు అర్థమైన భాషలో మాతో మాట్లాడండి. మాకు ఇదిగో నేను ప్రభా గ్రహింపగలిగే మనస్సు దయచేయండి. ఇదిగో వాక్యమును వినడానికి అవసరమైనటువంటి వినుబుద్ధి పుట్టించు మనస్సు ఇక్కడ అందరికీ పుట్టించమని ప్రార్థన చేస్తున్నాం. యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ చేత సంఘమును సమాజమును నింపుమని వేడుకుంటూ ఈ యొక్క దినం ప్రత్యేకంగా మాతో మాట్లాడుమని, మమ్మల్ని విడిపించే ఇదిగో మమ్మల్ని విమోచించే, నడిపించి ఆశీర్వదించే ఇదిగో దుష్టత్వం నుంచి తప్పించే వాక్కు చేత నన్ను మమ్మను దర్శించమని వేడుకుంటూ స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన అడిగి బ్రతిమాలి వినేంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు వాక్యంలో నుండి తెలుగులో మనకు దేవుని ఎదుట యోగ్యుడు అనే మాట చూస్తాం. అనండి ఒకసారి మాట. దేవుని ఎదుట యోగ్యునిగా నిన్ను నీవే కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. 3 మాటలు రాస్తున్నాయి ఇక్కడ. జాగ్రత్తగా ఒక్కొక్క మాటని అర్థం చేసుకుందాం. మనం చివరికి ఒక మాట రెగ్యులర్గా అనాలి కదా, ఆ పదాన్ని కూడా వాక్యం అయిపోయేదాకా అంటూనే ఉండాలి. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. రైట్, చూడండి ఒకసారి. మొదటి మాట, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, తర్వాత సత్యవాక్యమును సరిగా విభాగించి లేదా ఉపదేశించేవానిగాను నిన్ను నీవే అనండి ఒకసారి మాట.
మనల్ని మనమే ప్రజెంట్ చేసుకోవాలి. నిన్ను నీవే దేవుని ఎదుట కనపరుచుకోవడం కోసం జాగ్రత్త పడుము అనండి ఒకసారి మాట. ఓకే, సో ఈరోజు మన వాక్యం ఏంటంటే యోగ్యునిగా కనపరుచుకొనుట అనండి ఒకసారి. ఎక్కడ? యోగ్యునిగా మనల్ని మనమే కనపరుచుకొనుట. ఎక్కడ? దేవుని ఎదుట. జాగ్రత్తగా గమనించండి. దేవుని ఎదుట యోగ్యునిగా కనపరుచుకోవడం కోసం ఏం చేయాలట? జాగ్రత్త పడుము అనండి ఒకసారి మాట. జాగ్రత్త, జాగ్రత్త అనబడుతున్నటువంటి వాక్యం ఇది. అయితే ఇందులో దేవుని ఎదుట దేవుడు ఎవరిని యోగ్యులుగా ఎంచుతాడు, దేవుడు ఎలాంటి వారిని యోగ్యులు అని పిలుస్తాడు, ఆ యోగ్యత గురించి, యోగ్యత కోసం ఈ యొక్క మాట్లాడుకుందాం ఈ దినం. ప్రత్యేకంగా దేవుని ఎదుట యోగ్యులైన వారు ఎవరు, ఎవరిని దేవుడు యోగ్యులు అంటారు, ఈ రోజుకి సంబంధించినటువంటి ఉపదేశం కొరకు మనం సిద్ధపడదాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. అయ్యా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. దేవుని ఎదుట అప్రూవ్డ్ అంటూ గాడ్, దేవుడు మనల్ని అప్రూవ్ చేయాలి. దేవుని ఎదుట మనం అప్రూవ్ చేయబడ్డం ఎలాగా అనేది ఈరోజు మన అంశం. 3 విషయాలు రాస్తున్నాయి ఇక్కడ. మొదటి మాట, దేవుని ఎదుట యోగ్యునిగా కనపరుచుకొనుట. మూడు వేరు స్టెప్స్ అవి. దేవుని ఎదుట నిన్ను నీవే యోగ్యునిగా కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము, మొదటి మాట. రెండో మాట ఏం రాస్తుందండి? ఎవరు లేరు ఇక్కడ. సిగ్గుపడనక్కరలేని పనివానిగా నిన్ను నీవే కనపరుచుకొనుటకు, ఇక్కడ ఉంటే తెలిసిపోద్ది. జాగ్రత్త పడవు. నేను మధ్యలో ఆపేస్తాను, మీరు చెప్తా ఉండాలి. రెండో మాట, సిగ్గుపడనక్కరలేని పనివానిగా నిన్ను నీవే కనపరుచుకొనుటకు జాగ్రత్త పడాలి. మూడో మాట ఏమన్నది? మూడో మాట, సత్యవాక్యమును సరిగా విభజించడం, ఉపదేశించడం అనే పనిని చేసే విషయంలో దేవుని ఎదుట కనపరుచుకొనుటకు జాగ్రత్త పడాలి. ఒక్కసారి ఈ మూడింటిని 1, 2, 3 యోగ్యుడు అని ముందు రాస్తుంది, కానీ యాక్చువల్గా యోగ్యత లాస్ట్లో వస్తుంది. అంటే యోగ్యులంగా నిలబడ్డం ఎలాగా అని చెప్పడానికి ముందున్న 2 మాటలు పనిచేస్తాయి. అంటే దాని అర్థం ఏంటంటే 1, 2, 3 అని ఉన్నాయి కదా. మొదటిది యోగ్యునిగా కనపరుచుకోవడం, 2 సత్యవాక్యమును విభాగించడం, సిగ్గుపడనక్కర్లేని పనివాడు అని రెండోది, మూడోది సత్యవాక్యం విభాగించడం. ఈ మూడింటిని రివర్స్ చేసి చూద్దాం. రివర్స్ చేస్తే అవి ఎలా కనిపిస్తాయంటే, ముందేమొస్తుంది? సత్యవాక్యమును సరిగా. ఓకే, ఈ మాట వినగానే పాస్టర్ గారు ఇది మనకేనా అని అనిపిస్తుంది. ఎవరికి వాక్యం? సేవకులకు కదా, ఉపదేశించేవారికి కదా, లేకపోతే వాక్యం చెప్పే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడేమో అనుకుంటాం. జాగ్రత్తగా వినాలి ఒకసారి ఈ మాట. ఈ వాక్యము పౌలు తిమోతితో మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు ఓన్లీ ఉపదేశకుల కొరకు మాత్రమే కాదు, క్రీస్తు యేసు యొక్క సాక్షులైనటువంటి ప్రతి శిష్యునికి సంబంధించిన మాటలు ఇవి. ఎవరికండి? క్రీస్తు యేసు యొక్క శిష్యులైన ప్రతి విశ్వాసికి సంబంధించినటువంటి వాక్యం, ఆయన స్టూడెంట్స్కి సంబంధించినటువంటి వాక్యం, క్రీస్తు శిష్యులకు సంబంధించిన వాక్యం ఇది. బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కరూ ఆయన శిష్యులుగా మారుతున్నారు. శిష్యత్వంలోకి తీసుకోవడం కోసం బాప్తిజం ఇచ్చేది. బాప్టిజం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? శిష్యులుగా మారడం కోసం బాప్టిజం, ఇంకా వేరే దేనికోసం కాదు. ఇంకా పాతయన్ని మర్చిపోయి ఇక ఇప్పటి నుంచి ఏం చేయకుండా సైలెంట్గా నా రూమ్లో నేను ఉంటానంటానికి కాదు. శిష్యులంగా మారడం కోసం, క్రీస్తు శిష్యులుగా మారడం కోసం మనం బాప్టిజం తీసుకుంటాం. అయితే అలా బాప్టిజం తీసుకొని రక్షణ మారు మనసు పొందిన ప్రతి ఒక్కరికి సంబంధించిన వాక్యం. హెబ్రీ పత్రికలో ఆ యొక్క మూలోపదేశం లేకపోతే మూల పాఠములు అనే మాట చూస్తాం. మూల పాఠములు ఏంటేంటి? మూల పాఠాలు అంటే మొదటిది పునాది వేయబట్ట క్రీస్తు యేసు,
అనబడుతున్నటువంటి మూల పునాది. ఆ పునాది తప్ప మళ్ళీ ఇంకో పునాది వేయబడడం జరగదు. ఆ పునాదిని ఆనుకొని ఆ పునాది మీద కడుతున్న విశ్వాస వాక్యం, బాప్తిస్వం వాక్యం, ఆ తర్వాత హస్త నిక్షేపణం, తర్వాత మృతుల పునరుత్థానం, ఇవన్నీ కూడా పునాదులకు సంబంధించినటువంటి మూల పాఠములు అంటాం. అనండి ఒకసారి మాట, మూల పాఠములు అనండి ఒకసారి. మూల పాఠములు అంటే కంపల్సరీ ప్రతి వ్యక్తికి తెలిసి ఉండాల్సిన పాఠాలు ఇవి. ఈ పాఠాలని సరిగా అర్థం చేసుకొని సరిగా నేర్చుకోవాలి. అయితే ఇకపోతే ఇక్కడ గమనించండి ఒకసారి, 3 విషయాలు మనం ఈరోజు ధ్యానం చేస్తున్నాం. అల్టిమేట్లీ మనం నేర్చుకునేది అంటే దేవుని ఎదుట యోగ్యులము అనేది మన అంశం. దేవుని ఎదుట యోగ్యులుగా మనల్ని మనం కనబరుచుకునే జాగ్రత్తకి సంబంధించిన పాఠం. ఇకపోతే గమనించండి, మొదటిది సత్యవాక్యమును సరిగా విభాగించడం లేదా సరిగా ఉపదేశించడం. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఉపదేశకులకు సంబంధించిన వాక్యం కాదు, ప్రతి వ్యక్తికి సంబంధించిన విషయం. ఎందుకో చెప్తాను వినండి ఒకసారి. ఒక వ్యక్తి యోగ్యుడు అని ఎలాగ ఎంచబడతాడో ఆ 3 మాటల్లోనే మనకు అర్థమవుతుంది. మొదటి విషయం, సత్యవాక్యమును సరిగా విభాగించడం అంటే అర్థం ఏంటి? దయచేసి నేను చెప్పే విషయాన్ని జాగ్రత్తగా గమనించండి ఒకసారి. ఈ భూమి మీద ప్రతి వ్యక్తి తన క్రియలు, తన ప్రవర్తన, తన స్వభావాన్ని ఆధారం చేసుకొని గుర్తించబడతాడు. క్రియలను బట్టి మంచోడా చెడ్డోడా ఎలాంటి వాడో చెప్తాం క్రియలను బట్టి. కానీ ఆ క్రియలు నీ ద్వారా జరగకముందే, క్రియలుగా మారకముందే క్రియల యొక్క రూట్స్ ఏంటి అని అడిగితే బాగా వినాలి ఒకసారి నేను చెప్పే విషయాన్ని. ఒక మనిషి యొక్క లోపల ఉండే ఒక 4 అంశాలని జ్ఞాపకం చేస్తారు, జాగ్రత్తగా వినాలి. మొదటిది, ఒక దొంగ లేకపోతే ఒక మంచివాడు కావచ్చు, లేకపోతే ఒక దుర్మార్గుడు కావచ్చు, లేకపోతే ఎవరైనా సరే ప్రతి క్రియ, ప్రతి పని, ప్రతి చేతి పని, లేకపోతే ప్రతి మాట కావచ్చు, ఏదైనా సరే అది ఆ క్రియారూపకం దాల్చడం కంటే ముందు అది మనిషి లోపల ఆ మనిషిని ఒప్పింపజేస్తుంది. మనం అంటాం ఇలా ఎలా చేస్తారు అని. ఇలా కూడా చేస్తారా? ఇలా ఎలా చేయగలుగుతారు? ఇది ఎలా సాధ్యం వీళ్ళకి అని బాగా గమనించండి ఒకసారి. అది ఆ మనిషి చేయడం కంటే ముందే లోపల ఏం జరుగుతుంది అనండి ఒకసారి. కన్విక్షన్ అనండి ఒకసారి మాట. ఒప్పుకోలు అంటే ఇది చేసినా తప్పు లేదు, ఇది చేయొచ్చు, ఇది న్యాయమే, ఏం కాదు, సో పర్వాలేదు అనే ఒక కన్విక్షన్కి వస్తాడు మనిషి. అంటే ఒకడు దొంగతనం చేయడం కంటే ముందే, దొంగతనం అంటే ఒక మనిషి ఏమో కష్టపడి చెమటోర్చి రక్తం గార్చి సంపాదిస్తాడు. ఆ సంపాదించిన దాన్ని ఏ పని చేయకుండా తెలివిగా మోసపూరితంగా మోసం చేసి కొట్టేస్తాడు. ఇంకొకడు దొంగతనం చేస్తాడు. ఈ దొంగతనం చేసేవాడిని ఎలా చేయగలుగుతున్నావు నువ్వు, ఇది ఇంత అన్యాయం ఎలా చేస్తున్నావు నువ్వు, ఇది న్యాయం కాదు కదా, నువ్వు ఎందుకు చేసావని అడిగితే ఆ న్యాయం కాదు లేకపోతే ఇవన్నిటికంటే ముందే లోపల చేయడం కంటే ముందే అది కన్విక్షన్ రూపంలో ఉంటుంది. అంటే ఒక ఒప్పుకోలు లోపల ఉంటుంది. ఏమంటే ఏ పనైనా అంతే, ఏది యాక్సిడెంటల్గా జరగదు, ఏది ప్రమాదం అయ్యో అనుకోకుండా జరిగిపోయిందండి అనడానికి వీల్లేదు. దానికంటే ముందు అది ఇది చేసినా తప్పు లేదు, ఇది చెయ్యొచ్చు అనే ఒక కన్విక్షన్ లోపల లేనిది ఎవరు ఏది చేయరు. అది లేనిది లోపల ఒక కన్విక్షన్ అనగా ఒక కన్ఫెషన్, ఒప్పుకోలు అంటాం దాన్ని. అంటే మన లోపల ఇప్పుడు అందరం కలిసి ఏకగ్రీవంగా ఒక తీర్మానం చేస్తాం. తీర్మానం చేయకముందు ఏం జరుగుద్ది? అక్కడ చర్చ జరుగుద్ది. ఆ చర్చ ఎలా జరుగుతుందో చూడండి ఒకసారి. మొదటిది క్రియారూపం దాల్చక ముందు ఏమై ఉంది? అది ఏ రూపంలో ఉంది? కన్విక్షన్ రూపంలో ఉంది. అనండి ఒకసారి. కన్విక్షన్ అంటే ఒప్పుకోలు అని అర్థం, ఏకీభవించుట, ఒప్పుకోవడం అని అర్థం. ఒక ఒప్పుకోలుకి వస్తాం, ఒక తీర్మానానికి వస్తాం. ఒక తీర్మానము ఒప్పుకోలు లాంటిది అనమాట కన్విక్షన్ అంటే. అది తీర్మానంగా మారకముందు ఎలాగైతే మన దగ్గర సభలో కూర్చొని చర్చిస్తామో లోపల కూడా ధ్యానం జరుగుతుంది. అనండి ఒకసారి. మెడిటేషన్ జరుగుతుంది. అంటే మెడిటేషన్ అంటే దొంగతనం చేయడం కంటే, అన్యాయం చేయడం కంటే ముందే అది కన్విక్షన్ రూపంలో, ఒప్పుకోలు రూపంలో ఉంది. ఎవరైనా సరే మంచిదైనా చెడ్డదైనా మనం ఒక కన్విక్షన్కి రాకుండా ఏ మంచి పని చేయలేం, ఒక కన్విక్షన్ రాకుండా ఏ చెడ్డ పని చేయలేం. ఏదన్నా క్రియారూపం దాల్చిందంటే అది ముందు కన్విక్షన్ రూపంలో, ఒప్పుకోలు, తీర్మాన రూపంలో ఉంటుంది. ఆ తీర్మానం ఒప్పుకోల్ని వెనక్కి వెళ్ళి చూస్తే అది ధ్యానించబడుతుంది. అనంటే ఒకసారి మాట. ఏం చేయబడుతుందండి?
మెడిటేషన్. ఎలాగైతే ఒక సభలో అందరం కూర్చొని చర్చ జరిపి ఆఖరికి ఏకగ్రీవంగా ఒక తీర్మానం చేసి ఇక నుంచి ఇది చేద్దాం అంటాం చూసారు, అలాగనమాట. ఇది కూడా మన లోపల జరిగే విషయాలు. ఇవన్నీ కూడా గమనించండి ఒకసారి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమవుతుంది ఇప్పుడు. అయితే ఏమని చెప్పాను, క్రియారూపంలోకి రాకముందు అదొక తీర్మానం, ఒప్పుకోలైతే దానికంటే ముందు అదొక ధ్యాన రూపంలో మెడిటేషన్ జరిగితే, మెడిటేషన్ కంటే ముందు ఇంకో రూపం ఉంటుంది. వీఆర్ ఆల్ సోల్ బీయింగ్స్. మనమందరము కూడా దేవుని నిశ్వాస వలన కలిగినటువంటి ప్రాణములు కలిగినటువంటి జీవులమై ఉన్నాం. అయితే జీవించు ప్రాణులం లేదా జీవించు ఆత్మలమై ఉన్నాం. ఈ సోల్ యొక్క హార్ట్లో, నరుని యొక్క హృదయంలోని తలంపుల్లోని ఆలోచనలోని ఊహ ఎల్లప్పుడూ కేవలం చెడ్డది. అనండి ఒకసారి, నరుని హృదయంలోని తలంపుల్లోని ఆలోచనలోని ఊహ ఎల్లప్పుడూ కేవలం చెడ్డది. అంటే మొదటి పార్ట్ ఒక థాట్ అనేది ఒక ఆలోచన రూపంలో, ఒక ఇమాజినేషన్ రూపంలో, ఒక ఊహాజనితమైనటువంటి ఒక థాట్ రూపంలో అది జనరేట్ చేయబడుతుంది. ప్రతి వ్యక్తిలో ఇలాగే ఉంటుంది. బాగా గమనించండి ఒకసారి. అయితే సత్యవాక్యం సరిగా విభాగించడం అనేది మనల్ని యోగ్యులుగా ఎలా చేస్తుందో చెప్పడం కోసం ఇవన్నీ ముందు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మెకానిజం తెలిసి ఉండాలి. సో మనం ఎలాంటి మెకానిజంలో ఉన్నామో, మనలో ఏం జరుగుతుందో తెలిసి ఉండాలి. అంటే ఇప్పుడు ఇందాక దొంగతనం అనే మాట గురించి చెప్పాను కదా. దొంగతనం చేయడం అనే ఒక ఆలోచన రూపంలో అది పుడుతుంది. ఒక ఆలోచన, ఒక ఇమాజినేషన్, ఒక థాట్ రూపంలో పుట్టి అది ధ్యానించబడుతుంది. పదే ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు అని ఒక ధ్యానం జరుగుతుంది. ఆ ధ్యానం కాస్త ఏమవుద్ది నెక్స్ట్? ఎవరు మాట్లాడలేదు. ఒప్పుకోలు దగ్గరికి వస్తాం, ఒక తీర్మానం దగ్గరికి వస్తాం. పర్వాలేదు, చేయొచ్చు, చేసినా తప్పులేదు, చేయడంలో న్యాయం ఉంది, ఏం కాదు, అందరు చేశారు, నేను చేయొచ్చు, సో చెయ్యొచ్చు, పర్వాలేదు అనే ఒక కన్విక్షన్ దగ్గరికి వస్తాం. మళ్ళీ చెప్తాను వినండి ఒకసారి. ప్రతి నరుని యొక్క హృదయంలోని ఆలోచనలోని తలంపులని ఊహ ఎల్లప్పుడూ కేవలం చెడ్డది. ఎల్లప్పుడూ అనండి ఒకసారి. ఎల్లప్పుడూ అంటే ఎనీ టైం, ఏ సమయంలో అయినా. ఇదిగో మనిషికి పలానా టైంలో మంచి ఆలోచనలు వస్తాయని లేదు, పలానా నిద్రలో మధ్యరాత్రిలో మంచి ఆలోచనలు వస్తాయంటానికి లేదు, తెల్లవారుజామున మంచి ఆలోచనలు వస్తాయంటానికి లేదు, తెల్లవారుజామున ఈ సమయం ఆ సమయం, ఎల్లప్పుడూ కేవలం అంటే అది చిన్నదైనా పెద్దదైనా అన్నీ చెడ్డే. ఎటు చూసినా, ఏ పక్క నుంచి ఏ పక్క చూసినా చెడ్డవే జనరేట్ చేస్తుంది. ఆ పుట్టే చెడ్డ ఆలోచనలు, దీని గురించి వాక్యం ఎలా చెప్తుంది? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను. మళ్ళీ ఒక్కసారి చదువుదాం అదే మాట, మొదటి నుంచి చదువుమా. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, హృదయములను అంతరింద్రియములను పరిశోధించువాడను. చూడండి ఒకసారి ఈ మాట జాగ్రత్తగా గమనించాలి. నంబర్ 1, హృదయము ఘోరమైన వ్యాధి గలది, మోసకరమైనది. హృదయము మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. అదేం చేస్తుందట? అదే 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డది అని యెహోవా చూచి. చాలు. ఇప్పుడు ఆ హృదయం గురించి ఇర్మియా రాస్తున్నాడు. ఇర్మియా గ్రంథంలో చూస్తున్నాం. హృదయం మోసకరమైంది. ఆ మోసకరమైనటువంటిది థాట్స్ జనరేట్ చేస్తుంది. తలంపులోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డది. ఆ చెడ్డవాటిని జనరేట్ చేస్తున్నటువంటిది ప్రతి మనిషిలోని హృదయంలోని తలంపులు అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదే అయినప్పుడు దాన్ని పరిశోధించిన దేవుడు ఏమని రాస్తుంది అక్కడ? హృదయంలోని తలంపులను బట్టి మీకు ప్రతీకారం చేస్తాను అనట్లేదు. హృదయంలోని
తలంపులను బట్టి మీ ఊహను బట్టి మీకు ప్రతీకారం చేస్తాను, ప్రతిఫలం ఇస్తాను అనట్లేదు ఆయన. ఏమంటున్నాడు అక్కడ? ఏమన్నది అక్కడ? ఉన్నారా అక్కడ? ఇర్మియా గ్రంథం 17:9. హృదయములను పరిశోధించువాడు దేన్ని బట్టి ప్రతీకారం ఇస్తాడని చెప్పాను, చదువుకున్నాం అక్కడ. క్రియలను బట్టి ఫలం ఇస్తున్నాడు. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఇందాక చెప్పిన 4 అంశాలు చెప్పండి ఒకసారి. ముందేం మాట్లాడుకున్నాం? ముందు ఒక థాట్ ఎక్కడ పుడుతుంది? హృదయంలోని తలంపుల్లో ఒక ఇమాజినేషన్, ఒక థాట్ పుడుతుంది. అది చెడ్డదైనా మంచిదైనా పుడతా ఉంది, అయితే చెడ్డవే పుడతాయట. ఆ చెడ్డది పుట్టిన తర్వాత అదేమవుతుందని చెప్పాను, సెకండ్ స్టేజ్లో మెడిటేట్ చేయబడుతుంది, ధ్యానం చేయబడుతుంది. అది ఒక ధ్యానం. ఈవెన్ ఒక హేట్ అయినా సరే, ఒకరిని మీద ద్వేషపూరితమైన ఒక ఆలోచన పుట్టింది, ఆ ద్వేషం ఎందుకు ద్వేషించాలి అంటానికి సంబంధించిన ఒక ధ్యానం కలుగుతుంది. ఒక ఏమంటాం దాని మీద పదే పదే వాదనలు, లేకపోతే ప్రతివాదనలు, అవునని కొంతసేపు, కాదని కొంతసేపు ధ్యానం అంటాం దాన్ని. ఆ ధ్యానం జరిగిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఎక్కడికి వస్తాం? ఒక తీర్మానం, ఒక ఒప్పుకోలు, ఒక కన్విక్షన్కి వస్తాం. కన్విక్షన్కి వచ్చిన తర్వాత అది క్రియారూపకం 4వ స్టేజ్లో దాటుతుంది. అంటే ఒక క్రియగా మారక ముందు, అది దానికంటే ముందు ఇంకా 3 స్టేజెస్ ఉన్నాయి. అయితే ఇక్కడ రాస్తుంది ఇర్మియా గ్రంథం 17:9 ఏం రాస్తుందంటే, హృదయంలో పుట్టినటువంటి ఆలోచనలను పరీక్షించేవాడు. అంతేకాదు 139వ కీర్తనలో ఇలా రాస్తుంది, మాట నాలుకకు రాకముందే దాని మొత్తం తెలిసిన దేవుడు, తలంపు పుట్టకముందే పూర్తిగా తెలిసిన దేవుడు అని రాస్తుంటుంది. తలంపు పుట్టకముందే తెలిసినవాడు అంటే ఏ తలంపులు పుడతాయో, ఎలాంటి ఆలోచనలు పుడతాయో, ఎలాంటి ఊహలు పుడతాయో దేవునికి తెలుసు అన్నమాట. ఆ పుట్టే ఆలోచనలు పూర్తిగా తెలిసిన దేవుడు, హృదయములను పరిశోధించిన దేవుడు. అంటే ఒక క్రియ కంటే ఆ క్రియ యొక్క మోటివ్ని పరిశోధించే దేవుడు అన్నమాట. క్రియ కంటే క్రియ యొక్క మోటివ్, అది ఏ ప్రేరేపణను బట్టి చేశారు, ఏ ప్రేరేపణ బట్టి జరిగిందో, ఆ ప్రేరేపణకి కారణం ఏంటో, ఎక్కడి నుంచి ఇది జరిగింది అని అవన్నీ పరీక్షించే దేవుడు. ప్రతీకారం, ప్రతిఫలం మాత్రం ఎక్కడిస్తాడట? ఆలోచనలకి, తలంపులకి కాదు, ధ్యానానికి కాదు, కన్విక్షన్స్కి కాదు, క్రియలకు ప్రతీకారం ఇచ్చే దేవుడు. ఒక్కసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎంత బాగా చెల్లించారు! దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కొంచెం నోరు తెరిచి మనం స్తోత్రం చెల్లించడానికి వచ్చింది ఇక్కడికి, కొంచెం గట్టిగా. దేవుడు గురించి ఏం విన్నామో, ఏం అర్థమైందో, ఏం తెలిసినామో దాన్ని బట్టి ఒక్కసారి స్తోత్రం చెల్లిద్దాం. ఇంకోసారి దేవునికి మహిమ కలుగునుగాక. రైట్, ఇకపోతే ఇక్కడ గమనించండి, ఇప్పుడు ఈ 4 స్టేజెస్ని ఒక్కసారి ఆలోచిద్దాం. ఎందుకని సత్యవాక్యమును సరిగా విభజించుట అవసరం? అ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ రాంగ్. ఓకే, ఇది చెప్పండి. ఆలోచనలు పుట్టాయి, ధ్యానించబడ్డాయి, ఒక తీర్మానానికి వచ్చాం, క్రియారూపకం దాల్చింది. ఈ 4గిట్లో విశ్వాసం ఎక్కడ ఉంటుంది? ఈ 4 స్టేజెస్లో ఫెయిత్, విశ్వాసం ఎక్కడ ఉంటుంది? క్వశ్చన్ నెంబర్ 1, ఈ 4 స్టేజెస్లో విశ్వాసం ఎక్కడ ఉంటుంది? నెంబర్ 1. నెంబర్ 2, రెండో ప్రశ్న, దేవుడు ఎందుకని హృదయాలను పరిశోధించే దేవుడు క్రియలకు ఎందుకు ప్రతిఫలం ఇస్తున్నాడు? ఈ 2 ప్రశ్నలకు జవాబు చెప్పండి, ముందుకెళ్ళిపోదాం. మళ్ళీ అడిగాను, మొదటి ప్రశ్న ఏమడిగాను? 4 స్టేజెస్, విశ్వాసం ఎక్కడ ఉంటుంది అంటే పుట్టేవన్నీ చెడ్డవే పుడుతూ ఉన్నాయి, చెడ్డవే ధ్యానించబడతాయి కదా. సరే, ఇక కన్విక్షన్, ఆలోచన, తలంపు, ధ్యానము, తర్వాత 3వది ఒప్పుకోలు, తీర్మానము, 4వది క్రియ. ఈ 4గిట్లో విశ్వాసం ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? ఒప్పుకోలు, కన్విక్షన్, తీర్మానం దగ్గరే విశ్వాసం ఉంది. ఆమె అనండి గట్టిగా. ఓకే, ఇక్కడ బాగా వినండి ఒకసారి. దుష్ట ఆలోచనలు లేకపోతే చెడ్డ ఆలోచనలు హృదయంలో పుట్టాయి. తర్వాత ఏమని వస్తుంది ఇక్కడ నన్ను చూడండి, ఏమని వస్తుందంటే ఇక్కడ ఈ మాటను చూడండి ఒకసారి. 1వ కీర్తన జ్ఞాపకం చేస్తాను. దుష్టుల ఆలోచనలను ధ్యానించక, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, అంటే వాటి గురించి ఆలోచించక. తర్వాత 2వది
పాపుల మార్గమును ధ్యానించక, పాపుల మార్గంలో నిలబడడం గురించి ధ్యానించక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దానిని దివారాత్రము ధ్యానించువాడు. అంటే హృదయంలో తలంపులు చెడ్డవి పుట్టిండొచ్చుగాక, హృదయంలో తలంపులు చెడ్డవి పుట్టిండొచ్చుగాక, కానీ నీ చెవుల్లోనికి వెళ్ళే వాక్యం ఏదైతే ఉందో అది నీ ధ్యానాన్ని మారుస్తుంది. ఆమె నన్ను గట్టిగా హల్లెలూయా. హృదయంలో పుట్టే ఆలోచనలు ఎల్లప్పుడూ చెడ్డవే. నీ హృదయం నిన్ను మోసం చేస్తుంది, కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది అనేది ప్రాముఖ్యమైన విషయం. దేవుని వాక్యం రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడి అయినదై ఉండి ప్రాణాత్మలను విభజించినంత మట్టుకు దూర్చు, హృదయం యొక్క తలంపులను, హృదయం యొక్క ఆలోచనలను విభాగిస్తుంది, సపరేట్ చేస్తుంది. ఏది మంచిదో ఏది చెడ్డదో సపరేట్ చేసే విధంగా వాక్యం ఎక్కడ ప్రవేశించింది? ఈ 4 స్టేజెస్లో ఒక మనిషి సోల్, ప్రతి సోల్, వీఆర్ ఆల్ సోల్ బీయింగ్స్. సోల్కి ఒక హార్ట్ ఉంటుంది. సోల్ హార్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇది ద సీట్ ఆఫ్ ద ఏమంటామంటే సోల్ అంటాం దాన్ని. సీట్ ఆఫ్ ద సోల్ ఈజ్ ద హార్ట్. నీ హృదయం అనేది నీ సోల్లో ఒక సీట్ లాంటిది, ఒక సింహాసనం. ఆ సింహాసనం మీద క్రీస్తు ప్రభువుగా కూర్చోవాలి. క్రీస్తును మీ హృదయములలో ప్రభువుగా ప్రతిష్ఠించండి అని చదువుతా. అయితే విషయం ఏంటంటే బాగా వినాలి మాట. సో ఆలోచనలు పుట్టాయి, పుట్టిన ఆలోచనలు ఎల్లప్పుడూ చెడ్డవే పుడతాయి. శరీర క్రియలు అంటాం. చేతులు కడుక్కోవడం గురించి తెలిసే ఉంటుంది మీకు. ఇశ్రాయేళ్ళకి ఒక ఆజ్ఞ ఏంటంటే వాళ్ళు చేతులు కడుక్కోవాలి. ఏమండి, పలానా సమయాల్లో చేతులు కడుక్కోవాలి. అన్నం తినే ముందు, వాక్యం ధ్యానించే ముందు, లేకపోతే ఆ యొక్క ఏమంటాం వాష్రూమ్ వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత, లేకపోతే ప్రతిసారి చేతులు కడుక్కోవడం అనేది శుద్ధీకరణ ఆచారంలో ఒక భాగం. అయితే పాయింట్ ఏంటంటే యేసుప్రభు శిష్యులు చేతులు కడుక్కోలేదట. యేసుప్రభు శిష్యులు చేతులు కడుక్కోలేదు. కడుక్కోకపోతే ఆయన కడుక్కున్నాడు. ఆయన కడుక్కున్నాడా లేదా? ఆయన కడుక్కున్నాడు. తర్వాత బాగా వినాలి ఒకసారి మాట. అయితే ఆయన శిష్యులతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చిన్న వాదం పుట్టి ఆయన దాకా వచ్చింది. అది వాళ్ళు ఏమంటారంటే, మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా పారంపర్యాచారాన్ని అనుసరించట్లేదు అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? పారంపర్యాచారమును, పితరుల నుండి వచ్చినటువంటి పారంపర్య ఆచారమును మీరు లక్ష్య పెడుతున్నారు, కానీ ఆజ్ఞను విడిచిపెడుతున్నారు అంటాడు. ఆచారం ఏంటి, ఆజ్ఞ ఏంటి? ఆజ్ఞ గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే, హృదయంలోనిది బయటికి వచ్చేది ఏదైతే ఉందో అన్నట్టు ఒకసారి మాట. హృదయంలో నుండి బయటికి వచ్చేది ఏదో అది మనిషిని అర్థమవుతుంది. నేను మాట్లాడేది హృదయంలో నుండి బయటికి వచ్చేవి ద్వేషపూరితమైనటువంటి ఆలోచనలు కావచ్చు, లేకపోతే కామానికి సంబంధించిన ఆలోచనలు కావచ్చు. ఇవన్నీ హృదయంలో నుండి బయటికి వస్తున్నాయి. ఆ బయటకు వచ్చే ఆలోచనలు మనిషిని అపవిత్రపరుస్తున్నాయి. అందరికీ అర్థమవుతుందనే మాట్లాడేది. అయితే నేను చేతులు కడుక్కోవాలి, పారంపర్య ఆచారమే. అంటే ఒక ఆజ్ఞని అనుసరించడం కోసం దానికి సింబాలిక్గా ఒక పారంపర్య అంటే జస్ట్ చేతులకు ఉన్నటువంటి ఆ చేతులు కడుక్కుంటే కాదు. ఇక్కడ చేతులు కడుక్కునేటప్పుడు హృదయ శుద్ధిని కూడా కలిగి ఉండాలి. అంటే నేను ఈ ఉదయాన్నే ఒకసారి చేతులు కడుక్కున్నా, మళ్ళీ అన్నం తినేటప్పుడు చేతులు కడుక్కుంటాం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపు మధ్యలో నా హృదయం ఏవేవో జనరేట్ చేసింది కదా లోపల. ఆ హృదయాలోచనని జనరేట్ చేసిన దాన్ని కడుక్కోవడం కోసం, మరొక్కసారి పరీక్షించుకోవడం కోసం చేతులు కడుక్కుంటున్నాను. చేతులు కడుక్కోవడం అనేది రిచువల్. అది ఓకే. చేతులకు ఉన్నటువంటి క్రిములు, దుమ్ము, ధూళి పోవడానికి కాదు కడుక్కునేది. అర్థమవుతుందని మాట్లాడేది. యేసుప్రభు చెప్పింది అది ఫైనల్గా. కడుక్కోమన్నాడా కనుక్కోవద్దన్నాడా అంటే కడుక్కోవాలి, కానీ ఇది అసలు కడుక్కోవడం అని చెప్పాడు. మీ హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి అంటాడు. మీ పెదవులు స్తుతిస్తున్నాయి, మీ చేతల్లో చూపిస్తున్నారు, కానీ అసలుది దూరంగా ఉంది నాకు అంటాడు. సరే గమనించండి ఒకసారి. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆ హృదయంలో నుండి బయటికి వచ్చే వాటిని శుద్ధీకరణ. ఇప్పుడున్న సీజన్ని మామూలుగా ఎలా చెప్పాలంటే, కోవిడ్ లాక్డౌన్, కోవిడ్ ఇక కరోనా తెలుసు కదా మనకి. దాన్ని ఏమంటారు మీరు? రోగం అంటారా? ఏమంటారు దాన్ని? చెప్పండి. వైరస్. ఇంకా దాన్ని ఏమంటారు మామూలుగా? బైబిల్ భాషలో అయితే ఏం చెప్తారు?
అమ్మ కొంచెం తెగులు, రైట్, వెరీ గుడ్, తెగులే. ఇప్పుడు తెగుళ్ళ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటి? బైబిల్ ప్రకారం తెగుళ్ళ తర్వాత నెక్స్ట్ ఏం రావాలి? అమ్మా తెగుళ్ళ తర్వాత ఏమొస్తాయంటే బూరధ్వని. అంతేనా? అట్లా కాదా? ఏమో పాస్టర్ గారు మీరు ఏం చెప్తున్నారో ఎక్కడి నుంచి చెప్తారో మాకు తెలియదండి. తెగుళ్ళు అయ్యాక బురధ్వని. బురధ్వని అంటే ప్రభు రాకడే కదా, అవునా కదా? ఈ సమయంలో ఏ వాక్యం వినాలి మనం? ఎలాంటి మాటలు వినాలి? ఎలాంటి వర్డ్ వినాలి మనం? సిద్ధపాటు అనండి ఒకసారి, కొంచెం గట్టిగా అనాలి, ఇంకొంచెం గట్టిగా. సిద్ధపాటు అంటే రెండే ఉంటాయి అందులో. సిద్ధపాటులో రెండే అంశాలు ఉంటాయి, ఒకటి శుద్ధీకరణ, రెండు అలంకరణ. అనండి ఒకసారి, ఇంకొంచెం గట్టిగా. శుద్ధీకరించుకోవడం, అలంకరించుకోవడానికి సంబంధించిన వాక్యమే వింటాం. దిస్ ఈజ్ ద టైం, ఇది సీజన్. ఈ సీజన్లో మనం వినాల్సిన వాక్యం అదే. అది కాక వేరే ఏం చెప్పినా అన్సీజనల్ అవుతుంది. సిద్ధపడాల్సిన సమయం వచ్చింది. ఇంకా బుజ్జగింపులు, ప్యాంపరింగ్ అవి దాటేసాం మనం. అవన్నీ అయిపోయాయి కోవిడ్కి ముందే అవన్నీ కూడా. ఇక సిద్ధపాటుకు సంబంధించినటువంటి మాటలు మత్తయి సువార్త 24-25 అధ్యాయాలు మీరు చదివితే అక్కడ ప్రభు రాకడ గురించి, అంత్య దినాల గురించి, శ్రమల గురించి, ఆ తర్వాత వీటన్నిటి గురించి రాస్తూ అందులో చక్కగా ఉపమానాలు యాడ్ అయిపోతాయి. వరుసగా బ్యాక్ టు బ్యాక్ ఉపమానాలు. ఒకటి, ఇక 10 మంది కన్యకల గురించి మాట్లాడతారు. 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు, సిద్ధపాటుకు సంబంధించింది. దాని తర్వాత 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు దేవుడు ఇచ్చాడని రాస్తుంటుంది. యజమానుడు 5 తలాంతులు, 2 తలాంతులు, 1. ఆ తలాంతులు ఇవ్వడం అనేది ప్రాస్పారిటీ కోసం కాదు చెప్పింది అక్కడ. కాంటెక్స్ట్ ప్రాస్పారిటీ టెక్నిక్స్ కాదు అది. అక్కడ చెప్పిన పాయింట్ ఏంటంటే రాకడ కొరకు నీకు ఇచ్చినటువంటి పనిని మల్టిప్లై చేయని చెప్పడానికి. దాని తర్వాత ఇంకొక ఉపమానం ఉంది అక్కడే బ్యాక్ టు బ్యాక్ ఉపమానాలు వరుసగా. ఇవన్నీ కూడా ప్రభు రాకడికి, లేకపోతే అంత్య దినాలకి, లేకపోతే చివరి రోజులకి సంబంధించిన సిద్ధపాటుకు సంబంధించిన విషయాలు అవన్నీ కూడా. చివరి ఉపమానం ఏంటో తెలుసు? అక్కడ గొర్రెల మేకల తీర్పు, అంటే చారిటీ చేయండి అని చెప్పడానికి సంబంధించిన షీప్ లైఫ్ అంటాం దాన్ని. షీప్ లైఫ్ అంటే ఒక షీప్ ఎలాగైతే జీవిస్తుందో ఏంటో షీప్ లైఫ్ అంటే అక్కడ చదివితే అర్థమవుతుంది. ఎవరిని దేవుడు గొర్రెలు అన్నారు, ప్రభు ఎవరిని గొర్రెలు అన్నాడో ఒకసారి వినండి, ఒకసారి చదవండి, ఒకసారి ఆ మాటలు మీకు అర్థమవుతాయి. మేకలేంటివి, గొర్రెలేంటివో తేడా. 2 పవిత్రమైనవే, 2 దహన బలికి యోగ్యమైనవే. ఒక వ్యక్తి యొక్క విరిగి నలిగిన హృదయాన్ని జ్ఞాపకం చేసే దేవుని సన్నిధిలో అర్పించబోయే అర్పణలకి ఆ 2 కూడా అర్హమైనటువంటి జీవులే. కానీ మేకలు వేరు, గొర్రెలు వేరు అంటున్నాడు. ఆహారం అవసరం, ఆకలితో అవసరంలో ఉన్న వాడికి ఆహారం పెట్టడం, ఇలాంటి చారిటీ పనులు చేయడం గురించి రాస్తుంది. మొదటిది పర్సనల్ సిద్ధపాటు, 10 కన్యకలకు సంబంధించినటువంటి ఉపమానం, శుద్ధీకరణ, సిద్ధపాటు. రెండవది మనకు దేవుడు ఇచ్చిన వాటిని మల్టిప్లై చేస్తూ త్వరగా ఆయన వచ్చేసరికి లెక్క అప్పచెప్పడం గురించినటువంటి విషయాలు. మూడవది ఏదో ఒక సహాయం చేస్తూ ఉండే దానికి సంబంధించినటువంటి విషయం, ప్రభువు కోసం చేస్తున్నాం అన్నట్టుగా సహాయం చేస్తూ జీవించే జీవితం. ఈ 3 ఉపమానాలు రాకడ సిద్ధపాటుకు సంబంధించినవి. సిద్ధపాటు అంటే అలంకరణ, శుద్ధీకరణ మరియు అలంకరణ. శుద్ధీకరణ అనండి ఒకసారి. హృదయాన్ని శుద్ధీకరించుకోవడం గురించినటువంటి వచనాలు. ఇప్పుడు ఈరోజు వాక్యం చెప్పేది కూడా అందుకోసం చెప్తున్నాను నేను. దానికోసం ఈ జ్ఞాపకం చేస్తున్నాను. మరొకసారి జ్ఞాపకం చేస్తున్న ఒకసారి 4 స్టేజెస్ ఉన్నాయి. ఆలోచనలు, తలంపులు హృదయంలో పుడతాయి. పుట్టిన ప్రతి ఆలోచన, తలంపు అది నెక్స్ట్ స్టేజ్కి, ధ్యానంలోనికి వెళ్తుంది, అనగా మెడిటేట్ చేయబడుతుంది. మెడిటేషన్ అంటే ఆ మెడిటేషన్ జరిగే టైంలో దేవుని వాక్యం మన చెవుల్లో నుంచి ఈ హృదయంలోకి ప్రవేశిస్తుంది. హృదయంలోనికి దేవుని వాక్యం ప్రవేశించడం ద్వారా వినుట వలన కన్విక్షన్లో మార్పులు వస్తాయి. అందుకే దేవుడు రెండో ప్రశ్న అడిగాను ఇందాక. మొదటి ప్రశ్న ఏమడిగాను? ప్రశ్న గుర్తుందా? 4 స్టేజీల్లో విశ్వాసం ఎక్కడుందని అడిగా. ఒకటి. రెండో ప్రశ్న ఏమడిగాను? హృదయంలో తలంపుల నుంచి క్రియారూపకం మారే ఈ 4 స్టేజెస్లో దేవుడు మొదటి స్టేజ్ని తెలిసిన దేవుడు, పరిశోధించిన దేవుడు మొదటి స్టేజ్లోనే ఆ యొక్క ప్రతిఫలాన్ని, ప్రతీకారాన్ని చేయకుండా చివరి స్టేజ్లో ఎందుకు చేస్తున్నాడు? కారణం ఏంటంటే మధ్యలో తన వాక్యాన్ని లోపలికి ప్రవేశపెడుతున్నాడు. సాక్షార్థంగా వాక్యం లోపలికి వచ్చింది. నీకు తెలియబడదు, నాకు తెలియదు ప్రభువా, ఇగ్నోరెంట్, నాకు తెలియదు అని
చేతులు ఎత్తేసే పరిస్థితి ఎవరికి కల్పించబడదు. అక్కడ సాక్షార్థంగా వాక్యం ప్రకటించబడుతోంది. చాలామంది దురద చెవులు కలిగి వాక్యాన్ని రిజెక్ట్ చేస్తారు. వీ డోంట్ వాంట్, ఎందుకో తెలియదు, మాకు అర్థం కావట్లేదు అంటారు. అంతే సింపుల్గా, మాకు అర్థం కావట్లేదు అంతే, సింపుల్ వాట్. బాగా వినండి ఒకసారి ఈ మాట జాగ్రత్త వినాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే సిద్ధపాటు, శుద్ధీకరణ మరియు అలంకరణకు సంబంధించినటువంటి వాక్యంలోనే మనం కంటిన్యూ అవుతున్నాం. అయితే దేవుడు ఎందుకు చివరి స్టేజ్లో ఆ యొక్క ప్రతిఫలం ఇస్తున్నాడు అంటే, మొదటి స్టేజ్లోనే ప్రతిఫలం ఇస్తే ఈ భూమి మీద ఎవ్వరు నిలవరు. ఎందుకంటే ప్రతి వారి హృదయంలోని తలంపులోని ఆలోచన అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. మళ్ళీ చెప్పండి ఒకసారి, అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డవే పుడుతున్నాయి. ఆ చెడ్డవి పుట్టిన తరువాత దేవుని వాక్యం హృదయంలోనికి, రెండంచులు గలటువంటి ఖడ్గము కంటెను వాడి అనేటువంటి వాక్యము హృదయంలోని తలంపులను పరిశోధిస్తూ విభాగిస్తుంది. సత్యవాక్యము, దేవుని సత్యవాక్యము హృదయంలోనికి వెళ్ళి ఆ అసలైన హృదయం చేసిన మోసం నుంచి నేను తప్పించడం కోసం, నీ హృదయం నిన్ను మోసం చేస్తుంది, దేవుని వాక్యం ఇది సపరేట్ చేయడానికి హృదయంలోకి ప్రవేశిస్తుంది. అది దేవుని యొక్క కౌన్సిల్ నీ ధ్యానంలోనికి ప్రవేశిస్తుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవడం అనేదాన్ని ధ్యానించక, అపాసకులు కూర్చుంటూ చోటను ధ్యానించక, ఆ విషయాన్ని ధ్యానించక, ఇవి చేయక దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రమునందు దానిని ఆనందించుచు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరన్నా నాటబడిన తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేయనదంతయు సఫలమగును. దేవునికి స్తోత్రం. ఇకపోతే ఇక్కడ గమనించండి ఒకసారి, దేవుని యొక్క వాక్యం ఎందుకని సత్యవాక్యాన్ని విభజించాలి? మన యోగ్యతకి సత్యవాక్యం విభాగించడానికి సంబంధం ఏంటంటే, అ పర్సన్ హూ బిలీవ్స్ రాంగ్, హీ లివ్స్ రాంగ్. ఒక వ్యక్తి తప్పు విశ్వాసం కలిగి ఉంటే తప్పుగానే బ్రతుకుతాడు. అదే రైట్ బిలీవింగ్ ప్రొడ్యూసెస్ రైట్ లివింగ్ అనండి ఒకసారి మాట. కొంచెం గట్టిగానండి. సరిగ్గా సరైన దాన్ని, సత్యాన్ని నమ్మిన వాడు సత్యంలో జీవిస్తాడు. ఒక మనిషి ఎందుకు అసత్యంలో ఉన్నాడు ఇంకా అంటే, సత్యము బోధించబడలేదు, సత్యము నమ్మడానికి సంబంధించి సత్యము లోపలికి ప్రవేశించలేదు కాబట్టి, సత్యానికి స్థానం ఇవ్వలేదు కాబట్టి అసత్యంలో బ్రతుకుతున్నా. అసత్యంలో ఎందుకు బ్రతుకుతున్నామంటే, ఇంకా సత్యము మనలోనికి రాలేదు, వచ్చినా దానికి సంబంధించినటువంటి మర్యాద లేకపోతే దానికి సంబంధించినటువంటి రెస్పెక్ట్ చేయలేదు కాబట్టి మనం ఇంకా అసత్యంలో ఉన్నాం. అ పర్సన్ హూ బిలీవ్స్ రాంగ్, హీ లివ్స్ ఇన్ రాంగ్. ఏ వ్యక్తి అయితే సరిగ్గా సత్యాన్ని నమ్మి విశ్వసించి అంగీకరించడో, వినుట వలన లోపల ఏదైతే ధ్యానించే టైంలో దేవుని వాక్యం చెవుల్లోకి వెళ్ళి మన ధ్యానాన్ని మార్చిందో, హృదయంలోని తలంపుల్ని విభాగించిందో, హృదయం మోసం చేస్తుంది, ఇది సత్యం అని చెప్పిందో, అప్పుడు నేను నా సత్యమును నమ్మడం మొదలు పెడతాం కదా. వినుట వలన విశ్వాసం కలిగింది, విశ్వాసం క్రియారూపకం దాల్స్తుంది. అయితే మొదట హృదయాలోచనలు ఉన్నప్పుడే దేవుడు పనిష్ చేయకుండా, ప్రతిఫలం ఇవ్వకుండా క్రియారూపకంలో ఉన్నప్పుడు ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు ఓవర్కమ్. మనకు ఒక అవకాశం దేవుడు కల్పిస్తున్నాడు. వాక్యం ప్రకటించడం ద్వారా, వాక్యము ధ్యానించబడటం ద్వారా మనకు దేవుడు ఒక అవకాశాన్ని కల్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఆ సత్యవాక్యాన్ని సరిగా విభాగించడం అనండి ఒకసారి మాట, కొంచెం గట్టిగా అన్నమాట. సో ఆ సత్యవాక్యం నా దగ్గరికి వస్తున్నప్పుడు ఎవరో ఏదో చెప్పారు వింటాం. ఉదాహరణకు ఒక చిన్న మాట చెప్తాను నేనండి ఒకసారి. విలాపవాక్యాల గ్రంథం ధ్యానం జరుగుతూ ఉంది. సోల్ అకౌంటింగ్ డేస్లో విలాపవాక్యాల గ్రంథానికి సంబంధించిన 5 అధ్యాయాల ధ్యానం జరుగుతూ ఉంది. ఆ 5 అధ్యాయాల ధ్యానంలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ శ్రేష్టమైన వచనం 33వ వచనం, 3వ అధ్యాయం 3:3 3వ అధ్యాయం 33వ వచనం ఏముందో తెలుసు? ఇక్కడ దేవుడు హృదయపూర్వకంగా ఏ నరునికి విచారమైనను బాధ అయినను కలుగజేయడు. ఒకసారి అనండి అన్నమాట గట్టిగా. దేవుడు హృదయపూర్వకంగా ఏ నరునికి విచారమైనను బాధ అయినను కలుగజేయడు. అంటే నాకు కలిగే బాధలన్నిటికీ
నాకు కలిగే బాధలకి దేవుడే కారణం, కానీ దేవుడు హృదయపూర్వకంగా చేయలేదు అనే మాట చాలా బాగుంటుంది. ఈ మాట చదివినప్పుడు, విన్నప్పుడు అద్భుతంగా ఉంటుంది. కానీ అసలు విషయం ఏంటో తెలుసా? అసలు విషయం ఏంటంటే ఈ వాక్యాన్ని డైరెక్ట్గా విలాప వాక్యాల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో రాయలేదు. ఆ మాట 3వ అధ్యాయం 33వ వచనంలో రాస్తుంది. అంటే ఏంటో తెలుసా? మొత్తం 154 వచనాలు ఉన్నాయి విలాప వాక్యాల గ్రంథంలో. ఎన్ని వచనాలు? 154 వచనాలు ఉన్నాయి. బాగా వినండి ఒకసారి. మొదటి అధ్యాయం 22 వచనాలు ఉన్నాయి. ఎన్ని వచనాలు? మొదటి అధ్యాయం 22 వచనాలు, రెండో అధ్యాయం 22 వచనాలు, మూడో అధ్యాయం 66 వచనాలు, నాలుగో అధ్యాయం 22 వచనాలు, ఐదో అధ్యాయం చూడండి ఒకసారి 22, 22, 66, 22, 22. ఎలా కనిపిస్తుంది? అది ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది కదా. అంతేకాదు తెలుగులో మనకు చదివితే ఏంటిది అనిపిస్తుంది ఈ మాటలన్నీ. ఇవన్నీ చదవాలా? అది పరిశుద్ధ గ్రంథంలో ఇంత బాధలు చెప్పుకోవడం అవసరమా? మా బాధలే మాకుంటే ఈ బాధల్ని నేను చదవాలా అనే విధంగా ఉంటాయి అవన్నీ. కానీ అసలు విషయం ఏంటో తెలుసా? మొదటి అధ్యాయం అంతా కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయబడి ఉంది. ప్రతి వచనం అంటే 22 అక్షరాలు అన్నమాట. 22 వచనాలు అంటే 22 హీబ్రూ అక్షరాలు. అంటే ఆలెఫ్, బేత్, గీమెల్, దాలెత్ వరుసగా 22 అక్షరాలకి 22 వచనాలు రాయబడ్డాయి 1వ అధ్యాయం. రెండో అధ్యాయంలో అదే ప్యాటర్న్ 22 అక్షరాలకి 22 వచనాలు రాయబడ్డాయి. మూడో అధ్యాయంలో మాత్రం ఎన్ని వచనాలు నేను చెప్పాను? 66 వచనాలు. ఈ 66 వచనాలు ఎలా ఉన్నాయంటే 3 వచనాలు ఒకే ఆల్ఫాబెట్తో రాయబడి ఉన్నాయి. ఆలెఫ్, 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 బేత్, 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 అలాగా 3 వచనాలు ఒకే ఆల్ఫాబెట్తో రాయబడి ఉన్నాయి. అంటే ఎన్ని వచనాలు వచ్చాయి? 22 × 3 66. ఓకే, ఒక్కసారి ఆలోచించండి. 22, 22, 22, 22 అటుపక్క ఇటుపక్క 44 వచనాల్లో మధ్యలో 66 వచనాలు ఉన్నాయి. ఆ 66 వచనాల్లో సెంటర్ వచనం ఏంటి? 33 కదా. చూడండి ఒకసారి. ఆ 33, 34 వచనాలు సెంటర్లో ఉన్నాయి. అంటే దేవుని వాక్యం అంతా ఏం చెప్తుందో అర్థం కాకుండా డైరెక్ట్గా మధ్యలో ఉన్న వచనం దగ్గరికి వెళ్ళిపోయి ఎక్కడో చోట మొదలు పెట్టాలి కదా. సెంటర్లో ఉన్నటువంటి వచనం దగ్గరికి దేవుడు హృదయపూర్వకంగా నరునికి విచారమైనను బాధ అయినను కలుగజేయడు. దినదినము ఆయనకి నా మీద వాత్సల్యం నూతనంగా పుడుతోంది. విలాపవాక్యాల్లో విలాపం అంతా వదిలేసి కృపను మాత్రం ఎత్తుకొచ్చుకుంటా. దీన్ని సరిగా విభాగించడం అనరు. మ్యానిపులేటింగ్ ద గ్రేస్ అంటారు దీన్ని. గ్రేస్ని, దేవుని కృపని ఏమంటాం? దాన్ని సరిగా అర్థం చేసుకోకపోవడం అంటాం. A person who believes in wrong, he lives in wrong. తప్పుడు నమ్మే వాళ్ళు తప్పులే చేస్తారు. సో నేను మార్చుకోవాల్సింది ఏం మార్చుకోవాలంటే నా నమ్మకాన్ని మార్చుకోవాలి. నమ్మకాన్ని ఎలా మార్చుకోగలం? ఇందాక నుంచి మాట్లాడినట్టుగా 4 స్టేజెస్లో మన ఆలోచన విధానం, మన క్రియలు ఉన్నట్టుగానే అందులో దేవుని వాక్యం ప్రవేశించినప్పుడు ఆ వాక్యమునకు నేను ఏం చేయాలి? అవకాశం ఇవ్వాలి. మీకు మాట చెప్తాను చూడండి ఒకసారి. దేవుడు కయీనుతో మాట్లాడుతున్నాడు. కయీనుతో మాట్లాడుతూ చెప్తున్నాడు, కయీను నీ ముఖము చిన్నబుచ్చుకున్నావు, సిగ్గుపడుతున్నావు ఎందుకు? ఓకే, ఈరోజు మనం ఏం చదువుతున్నాం? వచనం ఒకసారి చెప్పండి. ఒకసారి మళ్ళీ ఒకసారి మర్చిపోయాం, ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను. మూడోది, సత్యవాక్యమును సరిగా విభాగించు లేదా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవుని ఎదుట కనపరుచుకోవడం కోసం జాగ్రత్త పడాలి. జాగ్రత్తకి సంబంధించిన వాక్యం. దేవుని ఎదుట మనల్ని మనం కనపరుచుకునే వాక్యం ఇది. అంటే దేవుని ఎదుట నిన్ను చూపించుకోవడానికి వచ్చావు. ఓకే, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడికి వచ్చారు మీరు అని అడిగితే, దేవునికి నన్ను నేను చూపించుకోవడానికి వచ్చాను అనండి ఒకసారి అన్నమాట. మళ్ళీ అనండి అన్నమాట. దేవునికి నన్ను నేను చూపించుకోవడానికి. నేను చూడడానికి రాలేదు, ఏంటో ఎవరినో ఏదో చూడడానికి రాలేదు. దేవునికి నిన్ను నువ్వు కనపరుచుకుంటున్నావు. అప్పుడు ఏం చేస్తావంటే నీ ప్రజెన్స్ ఇక్కడికి వస్తుంది. దేవుని ప్రజెన్స్కి నీ ప్రజెన్స్ ఎందుకు తీసుకొచ్చావంటే నిన్ను దేవునికి కనపరుచుకుంటున్నావు. అయితే కనపరుచుకునేటప్పుడు ఎలా కనపరుచుకోవాలంటే యోగ్యుడు అనాలి. దేవుడు ఏమనాలి? అనండి గట్టిగా, యోగ్యుడు అనాలి. తర్వాత రెండవది, సిగ్గుపడనక్కర్లేని పనివాడు అనాలి. నీడ్ నాట్ టు బీ షేమ్డ్.
సిగ్గుపడాల్సిన అవసరం లేనివాడు, తల ఎత్తుకునేవాడు ఘనుడు అని పిలువబడాలి. యోగ్యుడు రెండోది, సిగ్గుపడనక్కర్లేని ఘనుడైన పనివాడు. మూడోది, సరిగా విభాగించేవాడు లేదా ఉపదేశించేవాడు, మెసేజ్ ఇచ్చేవాడు అని అర్థం. ఇది సేవకులకి, మెసేజ్ ఇచ్చే వాళ్ళకి కాదు ఈ వాక్యం, ప్రతి శిష్యునికి అని మాట్లాడుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. కింద నుంచి పైకి వస్తూ ఉన్నాం. అవి మూడు కూడా ఒక ఆర్డర్లో రాస్తున్నాయి. అందులో చివరి మాట ముందు వస్తుంది. అంటే ఒక మనిషి సత్యవాక్యమును సరిగా విభాగించినప్పుడు, సరిగా ఉపదేశించినప్పుడు, సరిగా విన్నప్పుడు సరిగా నమ్మడం సాధ్యమవుతుంది. సరిగా నమ్మిన వాడు సరిగ్గా జీవిస్తాడు. సరిగా నమ్మేవాడు సరిగ్గా జీవిస్తాడు. రైట్ బిలీవింగ్ ప్రొడ్యూసెస్ రైట్ లివింగ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రైట్, చూడండి ఒకసారి. ఆ సత్యవాక్యమును సరిగా విభాగించువాడు అంటే దాని తర్వాత రాస్తుంది రెండో మాట, సిగ్గుపడనక్కర్లేని పనివాడు అనండి. ఒకసారి మాట కొంచెం గట్టిగా అన్నమాట, ఇంకొంచెం గట్టిగా. సిగ్గుపడనక్కర్లేని పనివాడు అంటే అర్థం ఏంటి? కయీనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. కయీను, నీ ముఖం చిన్నబుచ్చుకొని సిగ్గుపడే పరిస్థితిలో నువ్వు ఉన్నావు. కారణం ఏంటి అంటే ఏం చెప్పాలి? నీవేం చేయలేదు, గట్టిగా చెప్పాలి. సత్క్రియ చేయలేదు అనండి ఒకసారి మాట. హృదయంలో ఆలోచనలు పుడుతున్నాయి. పుట్టిన ఆలోచనలు పుట్టిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ మెడిటేషన్. ఆ టైంకి దేవుని వాక్యం వచ్చింది, కానీ దేవుని అధికారానికి, దేవుని ఆధిపత్యానికి తన్ను తాను సరెండర్ చేసుకోలేదట. ఎవరు? కయీను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక వచనాన్ని మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను, చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. నీ ప్రవర్తన అంతటి యందు, ప్రవర్తన క్రియలను అంతటి యందు ఆయన అధికారమునకు, దేవుని అధికారమునకు ఒప్పుకొనాలి. అప్పుడు ఆయన నీ త్రోవలు సరళం చేస్తాడు. సరిగా విభాగించడం అంటే దేవుని వాక్యం సరిగా విభాగించి జీవించినప్పుడు సరైన తిన్నని త్రోవలో, స్ట్రైట్ పాత్లో దేవుడిని నడిపిస్తాడు. అయితే దానికంటే ముందు ఏం రాస్తుంది అక్కడ? నీ ప్రవర్తన అంతటి విషయంలో ఏం చేయాలట? నీ యొక్క చదవ గట్టి చదువు మళ్ళీ. ఆయన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. బాగా వినండి ఒకసారి. హృదయంలోని తలంపుల్లోని ఆలోచనలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ చెడ్డది, కేవలం చెడ్డది. అయితే ఇప్పుడు దేవుని వాక్యం వచ్చింది కదా, వాక్యం వచ్చిన తర్వాత ఏముందాం అక్కడ? ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. అయితే సిగ్గుపడనక్కరలేని, తలదించుకునే పరిస్థితి లేనటువంటి పని వాళ్ళం మనం. ఒక్కసారి జాగ్రత్తగా వినాలి ఈ మాట. అ పర్సన్ హూ ఈజ్ స్కాలర్ ఇన్ ద వర్డ్ ఈజ్ నథింగ్ బట్ ఏమంటామంటే వర్క్ మ్యాన్, లేకపోతే క్రాఫ్ట్స్ మ్యాన్, వర్క్ మ్యాన్ అని అర్థం. అంటే ఎవరు పనివాడు అంటే ఏం పనివాడు? పనిచేసే వాళ్ళ గురించి మాట్లాడలేదు. ఓకే, చాలామంది ఏమంటారంటే సిగ్గుపడనక్కర్లేని పని వాళ్ళు అంటే పనులు చేసుకునేవాళ్ళు, ఉపదేశించే వాళ్ళంటే ఉపదేశించేవాళ్ళు. మొదటిది యోగ్యులు అంటే విశ్వాసులు. అలా కాదు, ఇది అందరికీ సంబంధించిన వాక్యం. బాగా గమనించండి ఒకసారి. పనివాళ్ళు అని ఎవరిని పనివాళ్ళు అంటామంటే మీకు అందుకనే ఈ వాక్యానికి సంబంధించిన దానికి సంబంధించిన ప్రజెంటేషన్ అంతా కూడా మీకు ముందే ఫార్వర్డ్ చేశాను. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క మాటని చదవండి, ధ్యానం చేయండి. వారం అంతా దాని మీద మీ మనస్సు ఉంచండి. నేను చెప్పే విషయాలు జస్ట్ అవుట్లైన్స్ మాత్రం మాట్లాడుతున్నాను. చూడండి ఒకసారి. ఇక్కడ విషయం ఏంటంటే దేవుని యొక్క అధికారానికి, ఆధిపత్యానికి లోబర్చుకోవాలి. కయీను సత్క్రియకి సంబంధించిన సత్యవాక్యం ఆయనకి బోధించబడింది. కానీ విషయం ఏంటంటే ఆ సత్క్రియ ఆయన దగ్గరికి వచ్చి ఆయనకి తెలియజేయబడ్డ నిర్లక్ష్యం అంట. నిర్లక్ష్యం, వినడానికి, నేర్చుకోవడానికి, గ్రహించడానికి ఇష్టం లేని, అనగా ఓపిక లేదు, టైం లేదు, బిజీ. ఓకే, ఆ బిజీగా ఉండే, ఓకే, యాక్చువల్గా బిజీ అంటే బిజీ కాదు. బిజీ అనే వర్డ్కి మీనింగ్ లేదు యాక్చువల్గా. బిజీ అంటే ఏంటో తెలుసా?
ప్రయారిటీస్. ఏమంటాం? ప్రయారిటీ అనండి ఒకసారి. ప్రయారిటీ అంటే నేను బిజీగా ఉన్నాను అంటాను. ఎవరికి బిజీ? నేను ఎవరికైతే ప్రయారిటీ ఇస్తానో వాళ్ళకేం బిజీ కాదు. హై ప్రయారిటీ ఇచ్చే వాళ్ళకి బిజీ ఏం కాదు. సో ప్రయారిటీ లేదు కాబట్టి బిజీ అనమాట. ఓకే, బిజీ కాదు, బిజీ అనే వర్డ్ కరెక్ట్ కాదు. ప్రయారిటీ అంటే యు ఆర్ నాట్ ప్రయారిటైజ్డ్ అని అర్థం. నేను బిజీగా ఉన్నాను ఎవరికైనా చెప్తున్నానంటే ఈ రైట్ నౌ యు ఆర్ నాట్ ప్రయారిటైజ్డ్ బికాస్ ఐఎమ్ నీకంటే బెస్ట్ ప్రయారిటీ ఇంకోటి ఉంది నాకు, అందుకనే బిజీగా ఉన్నాను నేను. అర్థమైందిగానే మాట్లాడి. సరే చూడండి ఒకసారి. పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆ బిజీగా ఉండి దేవుని వాక్యం వినలేనంత, గ్రహించలేనంత, తెలుసుకోలేనంత, ఈ సత్క్రియ చేయలేనంత మెడిటేషన్ని కోల్పోయాడు. ఎవరు? కయ్యను నీవు సత్క్రియ చేసుంటే తల ఎత్తుకునేవాడు కదా. అంటే సిగ్గుపడనక్కర్లేని పనివాడు అంటే అర్థం ఏంటంటే అ పర్సన్ హూ ఈజ్ అ స్కాలర్ ఇన్ ద వర్డ్. దేవుని వాక్య ధ్యానాన్ని చేసేవాడిని పనివాడు అంటారు. దేవుని వాక్యంలో పనివాడు అనే మాటకి, ఓకే, దేవుని వాక్యంలో పనివాడు అనే మాటకి పనులు చేసేవాడని కాదు, దేవుని వాక్యాన్ని మెడిటేట్ చేసేవాడు అని అర్థం. అంటే నువ్వు ఇప్పుడు సిగ్గుపడే పనివానిగా మిగిలిపోయావు ఇక్కడ. ఎవరి గురించి మాట్లాడుతున్నాను నేను? కయ్యను గురించి. సో కయ్యను నువ్వు సిగ్గుపడే పనివానిగా మిగిలిపోయావు, ముఖం చిన్నబుచ్చుకున్నావు. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకునేవాడు, యోగ్యుడిగా ఘనుడుగా ఉండేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొక వచనం చదువుతాం చూడండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి. వేయబడినది తప్ప, సేమ్ అదే, మళ్ళీ జాగ్రత్త అనే పదము మనం ఇక్కడ నుంచి చూస్తా ఉన్నాం. వేయబడిన తప్ప ఇంకో పునాది లేదు. ఎవడునో వెయ్యినేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము అనండి ఒకసారి కొంచెం గట్టిగా. బంగారము, 2 వెండి, వెలగల రాళ్ళు, విలువైనటువంటి రాళ్ళు. బంగారము, వెండి, వెలగల రాళ్ళు చాలా విలువైనటువంటి విషయాలు. నెక్స్ట్ కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని. ఓకే, బాగా వినండి ఒకసారి. అంటే ప్రతి వ్యక్తి సిగ్గుపడనక్కరలేని పనివాడు, సత్యవాక్యాన్ని సరిగా విభాగించేవాడు, యోగ్యులుగా ఉండే ప్రతి ఒక్కరం కూడా సాక్షులమని మాట్లాడుకున్నాం. ఆ సాక్ష్యం ఇచ్చే ప్రతి ఒక్కరం మన జీవితం ద్వారా, మన ఆలోచనలు, మన ధ్యానము, మన మాటలు, మన యొక్క ప్రవర్తన, మన స్వభావం ద్వారా మనం కడుతున్నాం. వీఆర్ బిల్డింగ్ సంథింగ్. ఆ బిల్డ్ చేసే ఆ కట్టడం ఎలా కడుతున్నాము? విలువైనటువంటి మోస్ట్ కాస్ట్లీ మెటల్ అని పిలువబడే బంగారంతో కడతావా? దాని తర్వాత బాగా పెరుగుతుందిలే ఎప్పటికీ తగ్గదని చెప్పే వెండి అనే విలువతో కడతావా? లేకపోతే వెలగల రాళ్ళతో కడతావా? డైమండ్స్తోనూ తర్వాత మంచి మంచి రత్నాలు, వజ్రాలతో కడతావా? లేదు, గడ్డి, కర్ర, కొయ్యకాలు వీటితో కడతావా? ఇవన్నీ కూడా మన క్రియల్ని తెలియజేస్తున్నాయి. ఆ క్రియలు ఏం చేస్తాయంటే, చదువు ఒకసారి కంటిన్యూ. ప్రతివాని పని. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని. సిగ్గుపడనక్కర్లేని పనివాడనుందిగా. వాని పని కనబడుతుంది. తర్వాత ఆ దినము దానిని తేటపరుస్తుంది. తర్వాత అది అగ్ని చేత బయలుపరచబడుతుంది. అగ్ని నువ్వు చేసిన పనిని కాలిస్తే బంగారము శుద్ధ సువర్ణం అవుతుంది, వెండి నిర్మలం అవుతుంది, వెలగల రాళ్ళు మరింత షైన్ అవుతాయి, కాలిపోవవి.
మొత్తానికి కాలిపోయి బూడిద ఏం మిగులుతాయి? ఇంకా కర్ర, గడ్డి, కొయ్యకాలు, ఇవేం మిగలవు ఇంకా. కంటిన్యూ. మరియు వాని వాని పని ఎట్టిదో అంటే ఆ పని విలువైందా, ఆ పని విలువ లేని బూడిదలాగా మారిపోయిందా? కట్టామంటే కడుతున్నామనే అంటే కయ్యను నీవు సత్క్రియ చేసిన ఎట్లా తల ఎత్తుకుంటావు కదా, నీ మెడిటేషన్లోకి దేవుని వాక్యం నీ లోపలికి వచ్చింది కదా, దాన్ని ధ్యానించి హేబేల్ లాగా నువ్వు కూడా అర్పించే అవకాశం, ఆపర్చునిటీ నీకు కూడా ఉంది కదా. కానీ నువ్వు కట్టింది ఎలాంటి కట్టడం అంటే యోగ్యమైనటువంటి అర్పణ అర్పించలేదు. యువర్ సాక్రిఫైస్ ఈజ్ నాట్ అప్రూవ్డ్ యాజ్ హేబెల్. హేబేలు అర్పించిన అర్పణంత యోగ్యంగా నీ అర్పణ లేదు అని చెప్తున్నాడు. అది సత్క్రియ నీవు నిర్లక్ష్యం చేశావు. నిర్లక్ష్యము, సోమరితనము, లేకపోతే మన ప్రయారిటీస్, ఇందాక నేను అన్నట్టుగా ప్రయారిటీస్ అని చెప్పాను కదా. సో బంగారము అనబడుతున్న విలువైనటువంటి ప్రయారిటీ ఇస్తామా, లేకపోతే ఇక బంగారము, వెండి, వెలగల రాళ్ళు ఇవి విలువైనవి, ఇవి అగ్నిలోకి వెళ్ళినా ఇంకా బెస్ట్ బయటికి వస్తాయి. అగ్నిలోనికి వెళ్ళకముందు బంగారం, అగ్నిలోంచి బయటకు వచ్చినాక బంగారం, దాని విలువ పెరుగుతుంది తప్ప తగ్గదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో ఏదైతే దేవుని ఇందాక మనం చదివాం కదా, ఏది సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో, నీ ప్రవర్తన అంతటి మీద దేవుని ఆధిపత్యానికి, ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. అయితే కయ్యను లోపలికి ప్రవేశించినటువంటి ఆ వాక్య ధ్యానానికి ఆయన ఒప్పుకోలేదు, నిర్లక్ష్యం కలిగింది. దానివల్ల అంగీకరించబడినట్లుగా అర్పించలేదు, అర్పణ తీసుకురాకపోవడం కాదు. కయ్యను కూడా అర్పణ తెచ్చాడు, కయ్యను కూడా బెస్ట్ థింగ్సే తెచ్చాడు, కానీ లోపల జరగవలసిన ధ్యానం, జరగవలసిన విధానంలో జరగలేదు అని చెప్తున్నాడు. ఇవ్వాలి కాబట్టి ఇవ్వాలి, తీసుకురావాలి కాబట్టి తీసుకురావాలి, దేవుని ఎదుట కనపడాలి కాబట్టి కనపడాలి, నన్ను నేను కనపరుచుకోవాలి కాబట్టి, నా ప్రజెన్స్ని అక్కడ కనపడాలి కాబట్టి వచ్చిపోయామండి. అది కాదు. కానీ ఎందుకు రావాలి, ఎందుకోసం రావాలో దానికోసం అనగా అంగీకరించబడినట్లుగా అర్పించబడ్డా. నీవు సిగ్గుపడనక్కర్లేని పనివానిగా. మొదటిది ఏం మాట్లాడుకున్నాం? సత్యవాక్యమును సరిగా విభాగించితే, సరిగ్గా డివైడ్ చేస్తే, కట్ చేస్తే, ఏది మంచిదో ఏది చెడ్డదో మన హృదయంలోనికి వెళ్ళినటువంటి ఆ తలంపుల్ని డివైడ్ చేసే వాక్యం మనలో పనిచేస్తూ ఉంది. సరైన బోధ, సరైన సత్యము, సరైనటువంటి విశ్వాసంలోకి, సరైన విశ్వాసం సరైన జీవితంలోకి నడిపిస్తుంది. సత్యవాక్యంను సరిగా విభాగించే వారమై ఉండాలి. అది విభాగించలేదు కాబట్టి ధ్యానం సరిగా లేదు, ధ్యానం సరిగా లేదు కాబట్టి అతడు చేయదంతయు సఫలమగును, నేను చేసినవన్నీ విఫలమవుతున్నాయి. గమనించండి ఒకసారి. తర్వాత ఇక్కడ సిగ్గుపడనక్కర్లేని పనివాడు అనే మాట చూసాం. ఇక తరువాత యోగ్యుడు అనే మాట చూస్తాం. ఇంకొక 2 వచనాలు చూద్దాం ఒకసారి ఫాస్ట్గా, నాతో పాటు చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 17వ వచనం. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. మీరు ఎన్నటెన్నటికి సిగ్గుపడక విస్మయమొందకయు నుందురు. ఆకాశములకు సృష్టికర్తయకు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. నిరాకారముగా నుండినట్లు ఆయన దాన్ని సృజించలేదు, నివాస స్థలమగునట్లుగా భూమి నిరాకారముగా శూన్యముగా ఉండెను అనే మాట నుండి నరుని స్వరూపం దేవుని పోలిక ఏర్పడే విధంగా సృష్టించినట్టుగా దేవుడు నిన్ను నన్ను తయారు చేసుకున్నాడు. మనలో నిరాకారం, శూన్యముగా ఉండటానికి మనం లేము. దేవునికి స్తోత్రం. సిగ్గుపడనక్కర్లేని పరిస్థితి గురించి ఇంకొక వచనం చదువుదాం. ఇక్కడ 20 కీర్తనల గ్రంథము సామెతలు 22:29. సామెతల గ్రంథం 29వ వచనం. తన పనిలో నిపుణత గలవానిని చూచితివా? తన పనిలో నిపుణత గలవానిని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు కానీ
వాడు రాజుల గనులు ఎదుటనే నిలుచును. రాజుల ఎదుట నిలబడతాడు. యాక్చువల్గా ఇక్కడ పనివాడు అంటే పనిలో నిపుణత అంటే ఇది కూడా వాక్య ధ్యానం గురించే రాస్తుంది. ఎందుకంటే వాక్య ధ్యానము మనల్ని గనుల ఎదుట నిలబెడుతుంది. ఇంటర్నల్ కరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో మన ఎక్స్టర్నల్ ఎక్స్పాన్షన్స్ని తీసుకొచ్చినట్టుగా గనుల ఎదుట మనల్ని ఘనతలో నిలబెడుతుంది. తర్వాత దేవునికి స్తోత్రం, సరిగా సత్యవాక్యమును విభాగించి ఉపదేశించుట మొదటిదైతే, రెండవది పని, సిగ్గుపడనక్కరలేని పనివారుగా ఉండడం, ధ్యానము అని అర్థం. ఆ తర్వాత ఇక చివరిది యోగ్యులు. ఎవరి యోగ్యులు అంటే దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక ఈ మాట చూడండి ఒకసారి, 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం. ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు కానీ తన్ను తానే మెచ్చుకొనువాడు యోగ్యుడు కాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉన్నారు అందరు ఇక్కడ? హల్లెలూయా. రైట్, చెప్పండి ఒకసారి. దేవుని చేత యోగ్యునిగా, దేవుడు మెచ్చువాడే యోగ్యుడు అనండి ఒకసారి. దేవుడు మెచ్చేవాడే యోగ్యుడు. ఆయన ఎదుట యోగ్యులుగా మనల్ని మనం కనపరుచుకోవడం. ఇందాక నేను చెప్పాను, ఇందాక మాట్లాడుకున్నాం. ఇక 5 తలాంతులు 2 తలాంతులు 1 తలాంతుకు సంబంధించిన ఉపమానం మాట్లాడుకున్నాం. ఆ ఉపమానాన్ని జస్ట్ ఫాస్ట్గా జ్ఞాపకం చేసేసి ముగిస్తాను ఈరోజుకి. అక్కడ 5 తలాంతులు 2 తలాంతులు 1 తలాంతు ఇవ్వబడ్డం. ఆ యొక్క అంశం ఏదైతే దేని గురించి మాట్లాడుతుందంటే రాకడను గురించిన సిద్ధపాటు గురించినటువంటి ఉపమానం అది. అంతేగాని ప్రాస్పెరిటీ గురించి కాదు. అసలు కాంటెక్స్ట్ అది కాదు. పాయింట్ ఏంటంటే అందులో ఒకరి చేతికి 5, ఒకరి చేతికి 2, ఒక చేతికి 1 ఇవ్వబడ్డాయి. ఇవ్వబడ్డప్పుడు ఒకరు అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలని ఒక ప్రశ్న వేశాను నేను ఒక డిస్కషన్లో, ఒక జర్నీలో. అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? మొదటి విషయం ఏంటంటే దేవుడు నీ చేతికి ఏమి ఇచ్చాడో వాటిని మల్టిప్లై చేయాలి అనండి ఒకసారి మాట. దేవుడు నీ చేతికి అంటే నీ కంట్రోల్లో ఏమున్నాయి, నువ్వు దేన్ని ఆపరేట్ చేయగలవు, దేన్ని కంట్రోల్ చేయగలవు, వాటన్నిటినీ నువ్వు మల్టిప్లై చేయడం అనండి ఒకసారి మాట. మల్టిప్లై, అభివృద్ధి. 5ను 10 చేయడం అనండి ఒకసారి. 5ను 10 చేయడం అంటే అర్థం ఏంటి? మల్టిప్లై చేయడం అంటే అర్థం ఏంటి అనేది రెండో ప్రశ్న. మరొకసారి, అభివృద్ధి చెందాలి అంటే ఏం చేయాలంటే ఏదో లేని దానికోసం చూడడం కాదు, ఆల్రెడీ ఉన్నదాన్ని మల్టిప్లై చేయడం. ఉన్నదాన్ని మల్టిప్లై చేయడం అంటే అర్థం ఏంటి? ఉన్నదాన్ని, ఏది నీ కంట్రోల్లో ఉందో, దేన్ని నువ్వు ఆపరేట్ చేయగలవో, దేన్ని నువ్వు ఎంతవరకు నీ రీచ్ ఉందో అవన్నీ నీ స్వాధీనంలో చేయబడ్డాయి. వాటన్నిటి విషయంలో మనం లెక్క చెప్పాల్సి ఉంది. అయితే మొదటి ప్రశ్న, అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలని అడిగాను. అడిగితే ఏం చెప్పాము? ఉన్నదాన్ని, నీ స్వాధీనంలో ఉన్నదాన్ని, నీ కంట్రోల్లో ఉన్నదాన్ని మల్టిప్లై చేయమని. మల్టిప్లికేషన్ అంటే అర్థం ఏంటి? మల్టిప్లికేషన్ అంటే అర్థం ఏంటి? మల్టిప్లై చేయడం అంటే ఏంటి అని రెండో ప్రశ్న అడిగాను. ఏం చెప్పాను జవాబు దానికి? ఎవరైనా చెప్తారా? మల్టిప్లై చేయడం అంటే ఏంటో ఆ కథలో నుంచే చెప్పాలి. మనం ఏం చేయగలమో అది చేయడం. మనం ఏం చేయగలమో అది చేయడమే మల్టిప్లికేషన్. ఓకే, అభివృద్ధి చెందడం అంటే ఎలాగో మాట్లాడుతూ ఈ మాటలు చెప్తా ఉన్నాను. తర్వాత నెక్స్ట్ దాంట్లోకి వెళ్తే, ఇంకా కొంచెం లోపలికి వెళ్తే, అంటే ఇదంతా చెప్పడం ఉద్దేశం ఏంటంటే ఆ చివరి ఒకే ఒక మాట. ఇదంతా అంత ధ్యానించడానికి సమయం లేదు, కానీ ఫాస్ట్గా 1వ వాడికి 2వ వాడికి మధ్య తేడా ఏంటి అనేది పెద్ద ప్రశ్న. మొదటి వానికి 2వ వానికి తేడా ఏంటి? ఇది ఒక్కటి చెప్పండి, మనం వెళ్ళిపోదాం. మొదటివాడు, నేను దేని గురించి మాట్లాడుతున్నా అర్థమైందా?
దేని గురించి మాట్లాడుతున్నా? 5 తలాంతులు, రెండోవాడు 2 తలాంతులు. 5 తలాంతులు 10 చేశాడు, 2 తలాంతులు 4 చేశాడు. బాగా వినండి ఒకసారి. 5 తలాంతులు 10 చేసిన వాడికి 5 తలాంతులు పాయింట్ కాదు, అక్కడ 5 పట్టణాలు వాడి చేతిలో పెట్టాలి. దేవుడు 5 పట్టణాలు స్వాధీనం చేద్దామని ఎదురు చూస్తున్నాడు. ఎవరి చేతిలో పెడదామా అని చూస్తున్నాడు. చూడడం కోసం ఈ 5 తలాంతులు వాడు ఏం చేసినా పర్వాలేదు, 5ను 10 చేశాడా 5 పట్టణాలు వాడి చేతిలో పెట్టేస్తాడు. 2 తలాంతుల్ని 4 చేశాడా అని చేతులు ఎన్ని పెడతాం? 2 పట్టణాలు ఇచ్చేస్తాడు. బాగా వినండి సార్, రిజల్ట్ ఏంటో చూడండి ఒకసారి. తర్వాత అంటే 5 పట్టణాలు మన స్వాధీనపరచబడాలంటే ముందు ఉన్న 5 తలాంతులను ఏం చేయాలో చూడాలి. మనం చూడాల్సింది మన స్వాధీనంలో ఉన్న వాటి గురించే. ఉన్న వాటికి లెక్క మన దగ్గర ఉంది అంటే, వాటి విషయంలో నిన్ను నువ్వు యోగ్యునిగా దేవుని ఎదుట కనపరుచుకుంటే దేవుడిని ఖచ్చితంగా దానికి మించిన నెక్స్ట్ లెవెల్ విషయాలు మీ చేతిలో పెడతాడు, మన చేతిలో పెడతాడు. తర్వాత మొదటి వానికి రెండో వానికి మధ్య తేడా ఏంటి అని అడిగాను. ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయి? 5ను 10 చేశాడు, 2ను 4 చేశాడు, డబల్ చేశారు. ఈ 5ను 10 చేసిన వాడిని ఏమని పిలిచాడు? బల మంచి నమ్మకమైన దాసుడు అని పిలిచాడు. ఓకే, రెండో వాడిని ఏం పిలిచాడు? కొంచెం తక్కువ నమ్మకమైన దాసుడు అన్నాడా, బల మంచి నమ్మకమైన దాసుడు అన్నాడా? అంత యాజ్ ఇట్ ఈజ్ ఉంది కదా. సో అలాంటప్పుడు ఇంతకీ 5, 2, 1, 3 వేరువేరుగా ఎందుకు ఉన్నాయంటే ఏం చెప్తారు? అందరికీ సమానంగా పంచవచ్చుగా. సోషలిజం, కమ్యూనిజం సమానంగా ఇవ్వకుండా 5, 2, 1 ఎందుకు ఇచ్చాడు? చెప్పాలి, ఎందుకు చెప్పాలి గట్టిగా? వారి సామర్థ్యాన్ని బట్టి. నువ్వు అంతకంటే ఎక్కువ హ్యాండిల్ చేయలేవు కాబట్టి నీకు ఇవ్వలేదు దేవుడు. నువ్వు ఇంతకంటే ఎక్కువ హ్యాండిల్ చేయలేవు కాబట్టి దేవుడు నీకు ఇవ్వలేదు ఇంకా. సో నువ్వు ఇప్పుడు చేయాల్సింది హ్యాండ్లింగ్ చేసే కెపాసిటీ పెంచుకో, దేవుడు నీకు ఇస్తాడు. సరే, తర్వాత నేను ఒకసారి పాయింట్ ఏంటంటే, ఇక్కడ 5ను 10 చేసిన వాడిని బలా మంచి నమ్మకమైన దాసుడా అన్నాడు. రెండో వాడు 2ను 4 చేసిన వాడిని ఏమన్నాడు? బలా మంచి నమ్మకమైన దాసుడా. 2 సేమే ఉన్నాయిగా. మూడో వాడిని చెడ్డ దాసుడా అన్నాడు. ఓకే, కఠినాత్ముడు అని పిలిచాడు కదా. సో చెడ్డదాసుడు అన్నాడు. బాగా వినండి ఒకసారి. అయితే మొదటి వానికి రెండో వానికి తేడా ఏంటి అనేది నా ప్రశ్న. బలా మంచి నమ్మకమైన దాసుడు అని గుర్తింపు వచ్చింది, అదే కదా మనం మాట్లాడుకుని. దేవుని ఎదుట యోగ్యునిగా నువ్వు కనపరుచుకుంటా, అదే కదా మనం మాట్లాడుకునేది. దేవుడు మెచ్చువాడే. ఏమైంది? దేవుడు మెచ్చువాడే యోగ్యుడు. ఓకే, సో బలా మంచి నమ్మకమైన దాసుడా నువ్వు యోగ్యునివే అంటున్నాడుగా. చూడండి ఒకసారి. 5ను 10 చేసిన వాడి యోగ్యుడు. వాడికి ఏమి ఇవ్వబడ్డాయంటే 5 పట్టణాలు అంటే ప్రాపర్టీ కాదు, 5 పట్టణాల సోల్స్ వాడి హ్యాండ్ ఓవర్ చేయబడ్డాయి. ఈ భూమి మీద అన్నిటికంటే గొప్ప ఆస్తి ఏంటంటే హ్యావింగ్ మోర్ సోల్స్. ఎక్కువ సోల్స్ సంపాదించుకున్నావు అంటే నువ్వు చాలా ధనవంతును అని అర్థం. అన్నిటికంటే ఘనమైనటువంటి ఆస్తి పరలోకపు ధనం అంటాం దాన్ని. అనండి ఒకసారి. పరలోకపు ధనం అంటే ఏంటో తెలుసా? సోల్స్. పరలోకంలో ధనం సంపాదించుకోవడం అంటే అక్కడ ఏం కరెన్సీ ఉంటుందంటే సోల్స్ కరెన్సీ. ఎంతమంది వచ్చారు నీ వెనకాల, నీ సాక్ష్యాన్ని బట్టి ఎంతమంది మారారో చెప్పు, అది నీ పరలోకపు కరెన్సీ అది. ఓకే, భూమి మీద నేను ధనం కూర్చుకోకండి, ధనం కూర్చుకుంటే అది చిమ్మట పాడైపోద్ది. కానీ పరలోకంలో ధనం కూర్చుకోండి. అంతేకాదు మీ యొక్క డబ్బులు వాడి యూజ్ మనీ ఎర్న్ పీపుల్. డబ్బులు వాడి ఏం సంపాదించండి? మనుషులు సంపాదించుకోండి. అంతేగాని మనుషుల్ని వాడి డబ్బు సంపాదించకండి. ఓకే, డబ్బు వాడి మనుషులు సంపాదించుకోమని రాస్తుంది. అయితే వినండి ఒకసారి. నా పాయింట్ ఏంటంటే, మరి మొదటి వానికి రెండో వానికి తేడా ఏంటి అని మాట్లాడుతున్నాం. భలా మంచి నమ్మకమైన దాసుడా, మెప్పు వచ్చింది, 2 రివార్డ్ వచ్చింది, వాళ్ళ సామర్థ్యం చొప్పున రివార్డు వచ్చింది. అంతేనా? 2 సమానమే ఉన్నాయి కదా. ఇంకేముంది? ఇంకేం లేదా? మొదటి వానికి ఇప్పుడు 1, 2 సేమ్ ఉండి మూడో వాడు ఒక్కడే వేరైనప్పుడు 5, 2, 1 అని చెప్పకుండా 5, 2 చెప్పాలి, లేదా 2, 1 చెప్పాలి. 3 ఎందుకు వచ్చాయి? మూడిట్లో ఈ ఇద్దరిని సేమ్ అయినప్పుడు ఎందుకు రెండు క్యారెక్టర్స్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చింది?
ఇంకేం తేడా ఉంది రెండిట్లో? ఏం ఆలోచించట్లేదు ఎవరు. నంబర్స్ కోసం, ఓకే, నంబర్స్ డిఫరెన్స్ ఉంది 5, 2 అని. ఇంకా అది వాళ్ళ సామర్థ్యం. అది కాక ఇంకేమైనా ఉందా? ఏం పొందుకున్నారు అని అడిగితే ఏమేం పొందుకున్నారంటే ఏం చెప్తారు? ఎవరు మాట్లాడలేదు. 5-10 చేసిన వాడు ఏమేమి పొందుకున్నాడు, 2-4 చేసిన వాడు ఏమేమి పొందుకున్నాడు? తొందరగా మాట్లాడితే తొందరగా క్లోజ్ చేసుకుందాం. యజమానుని సంతోషంలో ఇద్దరు పాలిభాగస్తులు అయ్యారు. పాత మెసేజ్ తీసింది కాదా? ఓకే, రైట్. నెక్స్ట్ తర్వాత, యజమానుని సంతోషంలో ఇద్దరు పాలిభాగస్తులే. బలా మంచి నమ్మకమైన దాసుడా, ఏంటి మెప్పు కలిగింది. 5 పట్టణాలు 2 పట్టణాలు అవి తీసుకున్నాం. తర్వాత రండి వచ్చి యజమాని సంతోషంలో పాలు పొందండి. సంతోషం కూడా దొరికింది. దేవుని సంతోషంలో కూడా పాలు పొందాం. తర్వాత అంతేనా? ఇంకేమైనా ఉందా? 2 కూడా కామనే. ఇద్దరు కూడా కొంచెంలో నమ్మకంగా ఉన్నారు. అనండి ఒకసారి. కొంచెంలో నమ్మకంగా ఉన్నారు. 5లో నమ్మకం, 2లో నమ్మకంగా ఉన్నారు మీరు. తర్వాత అంతేనా? ఇద్దరు నమ్మకంగానే ఉన్నారు. తేడా ఏంటి అని అడుగుతున్నా. తేడా ఏంటి? ఎవరు మాట్లాడట్లేదు, ఎవరు ఆలోచించట్లేదు. ఏం లేదా? ఇంకా పాస్టర్ గారు మీరు ఏదో ఆలోచించుంటారు కదా, ఏదో చెప్పేస్తే రఘు గారు, డాక్టర్ గారు చెప్పండి. మీరే చెప్పాలి ఇక. ఎవరు చెప్పట్లేదు. మీరు ఆలోచించి చెప్పేదాకా నేను, పిల్లలు పెద్దలు ఎవరైనా చెప్పచ్చు. 1వ వానికి 2వ వానికి అనగా 5ను 10 చేసినోడికి 2ను 4 చేసినోడికి ఇద్దరి మధ్య ఏదైనా తేడా ఉందా? వీడి దగ్గర లేనిది వాడి దగ్గర ఏమైనా ఎక్స్ట్రా యాడ్ అయిందా? లేకపోతే వాడి దగ్గర లేనిది వీడి దగ్గర ఏమైనా ఎక్స్ట్రా యాడ్ అయిందా? చిన్నప్పటిదే కథ. చెప్పమ్మా. ఇక్కడ స్కాలర్స్ తిప్పేస్తున్నారా? చెప్పండి. సామర్థ్యం డిఫరెన్స్ అది ఫస్టే అయిపోయింది. లాస్ట్ రివార్డ్స్లో రిసీవ్ చేసుకునే దాంట్లో తేడా. ఇప్పుడు రిసీవ్ చేసుకునేది ఇచ్చేది దేవుడు కాబట్టి దేవుని చేత పొందుకుంటాం. అంటే ఇచ్చే ఆ తీర్పరి దగ్గర నుంచి పొందుకుంటాం. మన పని కనపడ్డ తర్వాత, యోగ్యత తెలిసిన తర్వాత రిటర్న్ రివార్డ్స్ ఇచ్చే టైంలో ఈ ఇద్దరిలో ఏమైనా తేడా ఉందా? అన్నీ సేమ్ ఉన్నాయి. ఆమా 3వ వాని దగ్గర ఉన్నటువంటి ఆ దాచిపెట్టబడిన 1 ఉందా? అది ఎవరికి ఇచ్చాడు? 2 వానికి ఏలా 5ను 10 చేసినోడికి ఇచ్చాడు. అది స్పెషల్. అది తేడా. ఓకే, దాని గురించి చెప్పడానికి ఒక రోజు పడుతుంది. ఎందుకంటే ఎలిమెలెకు బోయాజును ఇద్దరిని పెట్టి చెప్పాలి. దాని గురించి చెప్పాలంటే బోయాజు ధనవంతుడు. ఇద్దరు ఒకే సమకాలీనులు కదా. ఒకే వాతావరణం, ఒకే గాలి, ఒకే వర్షం, ఒకే కరువు, అందరికి ఒకటే. ఒక ఆయనేమో పోయి అమ్ముకొని అన్ని పోగొట్టుకొని ఇద్దరే మిగిలారు. నయోమి, రూతు ఇద్దరే మిగిలారు. బోయాజు ఏమో ధనవంతుడై ఉన్నాడు. అక్కడ సేమ్ అదే ఊరు, ఒక్క ఊరు, ఒక్క సంతానం, ఒకటే ఫ్యామిలీ. ఇప్పుడు బోయాజు ఎలిమెలెకు ఫ్యామిలీని తన స్వాధీనం, అనగా ఎలిమెలెకు యొక్క ఫ్యామిలీ ఇక బోయాజు స్వాధీనం చేయబడుతుంది. 1ని దాచిపెట్టిన వాడు ఎవరైతే ఉన్నారో, దాన్ని మల్టిప్లై చేయకుండా దాచిపెట్టిన వాడు ఎవరైతే ఉన్నారో వాడి దగ్గర ఉన్నది కూడా లేని వాని దగ్గర, చెప్పండి, లేని వాని దగ్గర ఉన్నది కూడా తీసేయబడుతుంది. నీ బాధ్యత వహిస్తాడు. నీకు హ్యాండిల్ చేసుకోవడం రావట్లేదు కాబట్టి. సో ఆ 1 తీసుకొచ్చి ఎవరికి ఇవ్వబడుతుంది? 5 కలిగినోడికి, అనగా 5ను 10 చేసిన వాడికి ఇవ్వబడుతుంది. అందులో లేచిపడదాం ఒకసారి. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా విభజించే వానిగాను, నిన్ను నీవే
కనపరుచుకున్నట్లు జాగ్రత్త పడుము. తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. నా దేవా, నా తండ్రి, మా 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 పరమ తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఈ మధ్యాహ్నం వేళలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని వాక్కు చేత, మీ యొక్క వాక్యం చేత నన్ను మమ్మను దర్శించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నా. మీ గొప్ప నామ ఘనతను బట్టి ఈ దినము మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. స్తోత్రం 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 నాయన, మీకే వందనాలు చెల్లిస్తున్నా. ఏకీభవించి ఈ విన్న వాక్యము మా హృదయాల్లో స్థిరపరచడం కోసం, మా ఆలోచనలు విశాలపరిచిన విధానం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన, మీకే వందనాలు. ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపిస్తున్నాం క్రీస్తు గొప్ప నామన. సిద్ధపాటు గురించి, ఇదిగో శుద్ధీకరణ, అలంకరణ గురించి మరొకసారి మాకు జ్ఞాపకం చేసినందుకు మీకు వందనాలు. స్తోత్రము స్తోత్రము స్తోత్రం నాయన, మీకే వందనాలు. మా ఆలోచనల పరిధిని విశాలపరిచే విధంగా మీరు దర్శించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను యోగ్యుని వలె మీ సన్నిధిలో కనబడడానికి అవసరమైనటువంటి సత్యవాక్య విభజన, ఉపదేశించటం, ఇదిగో సాక్షులమై ఉండటానికి అవసరమైనటువంటి కృప, దాని గురించిన ధ్యానం ఈ రోజున మేము కలిగి ఉండటానికి మీరు దర్శించారు. దాన్ని బట్టి మీకు వందనాలు. విన్న వాక్యం మా హృదయాల్లో స్థిరపరచండి. వాక్యం విని, ఇదిగో వాక్యంలో స్థిరంగా తమ హృదయాలు స్థిరపరచుకొని, తమ మనస్సులు స్థిరపరచుకొని, మీ ఆధిపత్యానికి, అధికారానికి తమని తాము అప్పగించుకునే యోగ్యులతో ఈ సంఘాన్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడున్న ప్రతి ఒక్కరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఈ రూఫ్ కింద ఉండి మీ అభిషేకము కిందకి ఈ దినము ఫిజికల్గా చేరుకున్న ప్రతి వ్యక్తి బట్టి మీకు వందనాలు, స్తోత్రం. ఈ రోజుకి అవసరమైనటువంటి కృపను మీరు అనుగ్రహించారు. ప్రతి సోల్ని సిగ్గుపడనక్కర్లేని పనివారుగా మార్చండి. తల పైకెత్తండి ప్రభువా. ప్రత్యేకంగా మీ వాక్య విషయంలో మీ సార్వభౌమత్వానికి, మీ అధికారానికి తమని తాము అప్పగించుకునేవారుగా, కనపరుచుకునేవారుగా ప్రతి ఒక్క సోల్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఆన్లైన్లో ఏకీపించిన వారి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం. తర్వాత ఈ వాక్యం వినబోయే వారి కోసం కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎంతమందికి అయితే ఈ వాక్యం రీచ్ అవుతూ ఉందో వారందరి హృదయాలను ఇదిగో తెప్పరిల్ల చేసి, దీవించి, ఆశీర్వదించి, వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం. ఆత్మీయ అభివృద్ధి, ఆత్మలో వర్ధిల్లుట ప్రతి ఒక్కరికి కలుగ చేయమని ప్రార్థన చేస్తున్నాం. క్రీస్తు గొప్ప నామమున వారి స్థితిగతుల్లో ఇదిగో మీరు తోడై ఉండి దీవించి ఆశీర్వదించండి. మీ బిడ్డల ఎదుట ఉన్నటువంటి ఛాలెంజెస్ అన్నిటిలో అత్యధికమైన విజయము మీ బిడ్డలకు కలుగునట్లు సహాయం దయచేయండి. కేవలం మీరే మా మధ్యలో మహిమ పొందినట్లుగా మాకు అవసరమైనటువంటి వాక్య భాగం చేత మీరు దర్శించిన విధానం చొప్పున శ్రేష్టమైన వాక్యం మేము విన్నాం గనుక శ్రేష్టమైన దీవెనలతో మేము దీవించబడినట్లు మా యొక్క ఈ పశ్చాత్తాపము, ఈ యొక్క సిద్ధపాటును, మారు మనస్సును అంగీకరించమని ప్రార్థన చేస్తున్నాం. యోగ్యులుగా ఎంచమని వేడుకుంటున్నాం తండ్రి. యోగ్యులు ఇక్కడ తయారవడానికి కృప దయచేయమని వేడుకుంటూ, యోగ్యుల సిద్ధపాటుని ఈ సమయంలో ప్రవచిస్తూ, మీ బిడ్డలందరినీ మీ హస్తాలకు అప్పగిస్తూ, వారి నడక, వారి ప్రవర్తన మీ దృష్టికి అనుకూలమైనదే ఉండటానికి కృప దయచేయమని వేడుకుంటూ, ఏకీపించిన ప్రతి వ్యక్తిని దీవించి, ఆశీర్వదించి, స్తుతించి ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.